వరకు కూడా ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపులో దేవుడు మనల్ని నడిపించినారు. ఆయనకి ఘనత చెందును గాక. మిమ్మల్ని అందరినీ చూడడం, ముఖ్యంగా ఈ పిల్లలను చూడడం కూడా చాలా సంతోషంగా ఉంది. వారందరూ కూడా ఇప్పుడిప్పుడే యుద్ధాలు ప్రారంభించారు. వారి యుద్ధాలలో తల్లిదండ్రులుగా మీరు, దేవుడి పనివాడిగా నేను, మన బాధ్యతలు మనం నెరవేర్పు జరిగించుదాం. ఆమేన్. కాపరి ఒక్కడే కష్టపడుతూ ఉంటే, ఇంట్లో 5వ సువార్త కనుక సరైన రీతిలో పని చేయలేకపోయినా, యజమానుడు సరైన రీతిలో వారిని సిద్ధపరచకపోయినా ఫలాలు ఎక్కువగా అధికంగా రావు. తల్లిదండ్రులు బలంగా ఉండి కాపరి పట్టించుకోకపోయినా రావు. ఇది అందరూ కూడా కలిసి ఒక వ్యవస్థలాగా పనిచేస్తేనే పిల్లలు భవిష్యత్ తరాల్లో బలవంతమైనటువంటి ఒక మంచి జనాంగంగా తయారవ్వగలుగుతారు. కాబట్టి ఈ పిల్లల విషయంలో కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఆ నెల రోజుల పాటు ఏదైతే దేవుడు వాక్యాల గుండా ఒకదాని వెంబడి ఒకటి వారితో మాట్లాడడం, వారిని తాకడము, చివరిలో వీరి యొక్క రక్షణ అనేటువంటి ఫలాన్ని చూసినప్పుడు ఆ కేటాయించిన సమయాలు, పడిన ప్రయాసాలన్నిటికీ నిజంగా ఫలాలు లభించినట్టుగా అనిపించింది. చాలా ఆనందకరమైన విషయం. మేమైతే బహుగా ఆనందించాము, చాలా సంతోషించాము. మళ్ళీ వీరందరూ ఇలా కలుసుకోవడం కూడా ఆనందము. మీరందరూ ఒకసారి వెళ్ళిపోగానే అక్కడ మూగబోయినట్టుగానే అనిపించింది. సైలెంట్గానే ఉంది. అయినా సరే అలవాటు చేసుకుంటున్నాం. అయినా మీరు మళ్ళీ తొందరలోనే వస్తారని నమ్ముతా ఉన్నాం కూడా. చాలా సంతోషం. మన సమయాన్ని లేఖనాలు కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం గమనించాం. దానిలో బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగువ చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షధనస్సు ఉండెను. తర్వాత విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండదు. చాలా సంతోషం. ఈ యొక్క లేఖన భాగాన్ని ఒక 3 వారాలుగా చూస్తున్నామా? దగ్గర దాదాపుగా కొంత గ్రహించి, కొంత గ్రహించినట్లుగా, కొంత బోధపడి, కొంత బోధపడినట్లుగా, ఏది ఏమైనా కూడా మరలా వింటూ ఉండండి. మీకు పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా సహాయం చేస్తాడైనా. కొన్నిసార్లు వింటున్నప్పుడు మొదటిసారి అర్థం కాకపోవచ్చు. భవిష్యత్ దినాల్లో దానికి సంబంధించిన అనేకమైన సంగతులు బోధించుకున్నప్పుడు వీటితో పాటు కలిసి ఆ మిగిలిన సంగతులు వేటినైతే మనం పూర్తిగా గ్రహించలేకపోతామో వాటిని కూడా గ్రహించడానికి మంచి ఆస్కారం కనబడతా ఉంటుంది. కాబట్టి నేను మీలో ఒక సహోదరుడితో మాట్లాడుతున్నది ఒక మంచి మాట చెప్పినాడు ఆయన. అయ్యా, మరి వాక్యమును చక్కగా పట్టుకోగలిగారా అంటే కొంత మట్టుకు పట్టుకోగలిగాము. పట్టుకోలేకపోయినప్పుడు ఆమెను చెప్పామయ్యా అన్నారు. మంచి విధానం అది. ఎందుకంటే పట్టుకోలేకపోతున్నామంటే దాని అర్థము అది అసత్యమని కాదు, కానీ అది సత్యమనే విశ్వాసం మాత్రం మనలో నిలబడినందున ఒక హెట్టి రైట్ లాగే ఆమెనని దానికి మనము మన విశ్వాస ప్రకటన చేస్తూ వచ్చాం. అది ఆశీర్వాదాలకు కారణమవుతుంది. ఒక దినాన దాన్ని గ్రహించగలుగుతారు కదా. భూలోకపు పెళ్లి కుమార్తె, పరలోకపు పెళ్లి కుమారుడు, హెవెన్లీ భవిష్యత్ గృహం, దాన్ని కూడా బోధించినప్పుడు గ్రహించిన వారి సంఖ్య చాలా తక్కువ ఆ రోజుల్లో. తర్వాత దినాలలో చక్కగా దాన్ని బాగా గట్టిగా పట్టుకోగలిగారు. ఇట్ టేక్స్ సమ్ టైం. కొన్నిసార్లు కొన్ని ప్రత్యక్షతలకి కొంత సమయం పడుతుంది. కానీ ఈ ప్రత్యక్షతలు మనవి, ఈ బోధలు మనవి, ఈ వర్తమానం మనది. మన కోసమే దేవుడు వీటిని బయలుపరిచింది. వీటిని మనకు అర్థం కాకుండా చేయగలిగేది ఏదీ లేదు, కానీ కొంత సమయం పట్టవచ్చు. చాలా మంచి విషయం. సరే, ఇప్పుడు చదవబడిన లేఖన భాగంలోకి చూస్తే ప్రకటన 10వ అధ్యాయము. ఇది మనం నివసిస్తున్న ఈ కాలంలో నెరవేర్పు జరిగినటువంటి లేఖనాలు మనకు తెలుసు. గత కాలంలో జరిగినవి చూసాము, జరగబోయే వాటిని గురించి వింటున్నాము. కానీ ఈ ప్రకటన 10 అనేది మాత్రము మనం బ్రతుకుచుండిన ఈ తరములలోనే జరిగిన కార్యం ఇది. దీనికి ప్రత్యక్ష సాక్షులు నేటి వరకు కూడా నివసిస్తున్న వారు కూడా ఉన్నారు. ఆ దినాల్లో నిజంగానే ఎవరైతే ఈ యొక్క క్లౌడ్ని, అంటే ఈ మేఘ రూపంలో వచ్చినటువంటి ఈ రాకడను గురించి అనేకమైన ఫోటోలు, దగ్గర 120కి పైగా ఫోటోలను పరిశీలించినటువంటి వ్యక్తులలో ఆ ఫోటోలు దించిన వ్యక్తులు కూడా నేటికి సజీవులుగానే ఉన్నారు. వారందరూ ఆ సహజాతీతమైనటువంటి ఆ మేఘమును, దాని రాకడను గురించి ఇప్పటికీ సాక్ష్యాలు చెప్పేవారు ఉన్నారు. అలాంటి వారు ఉన్న కాలంలో మనం ఉండడం కూడా మన ధన్యత. ఎందుకంటే క్రీస్తు ఆయన పరిచయం చేసిన కాలంలో మనం లేము. కానీ ప్రకటన 10లో ఆయన నెరవేర్పుగా చెప్పబడిన దినాల్లో ఉండే చాలా గొప్ప ధన్యత. మనందరికీ తెలుసు, చాలాసార్లు విని ఉంటాం. ప్రవక్తను కూడా నువ్వు ఏ దినాల్లో ఉండగోరుచున్నావు అని అడిగితే ఆయన ఈ దినాలు అంటా ఉంటాడు ఆయన. ఎందుకంటే పరిపూర్ణమైన వాక్యము, పరిపూర్ణమైన శక్తి, క్రీస్తును గూర్చిన మూలోపదేశాలు మాని పరిపూర్ణమైన శక్తిని పొందుకోవడానికి ఏర్పాటు చేయబడ్డ దినాలు కనుక ఈ దినాలే
నేను అధికంగా కోరుకునేది అంటాడు ఆయన. మరి ఈ దినాలు అంత క్షేమకరంగా ఉన్నాయా? ఈ దినాల్లో దుష్టుడేమి బంధించబడ్డా? అలా ఏం లేదు. వాడు మిగిలిన దినాల కంటే అధికమైనటువంటి శక్తి చేత ఈ దినాల్లోనే చాలా చక్కగా పనిచేస్తా ఉన్నాడు వాడు. అయినా సరే అని అంటాడు, ఐ చూస్ దిస్ జనరేషన్ టు బీ. ఈ తరాన్ని నేను ఎన్నుకుంటాను, దీనిలో ఉండడానికి ఆశపడుతున్నాడు ఆయన. నిజంగానే గొప్పదైన పథకాలు రావాలంటే గొప్పదైన యుద్ధం జరిగే చోట నిలబడి యుద్ధం చేయాలా. యుద్ధం లేని చోట యుద్ధం చేస్తే పథకాలు వస్తే ఏం లాభము? దానివల్ల ఏ ఉపయోగం లేదు. బాగా తీవ్రతరంగా చేయబడుతున్నటువంటి యుద్ధము జరిగే చోట నిలబెట్టబడాలా, యుద్ధము చేయాలా, అక్కడ గెలవాలి. అప్పుడు ఒక పథకం వస్తుంటే అది మనకు ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటుంది. సో ఈ తరము మనం నివసిస్తున్న సమయం కూడా అలాంటిదే. అయితే ఈ ప్రకటన 10లో నెరవేర్పు జరిగిపోయిందా, జరుగుతుందా, జరగనై ఉన్నదా? ప్రకటన 10వ అధ్యాయము నెరవేర్పు జరిగిందా, జరగనై ఉన్నదా, జరుగుతూనే ఉన్నదా? పైవన్నీ మీరు కూడా చాలా షార్ప్ అయిపోయారయ్యా. పైవన్నీ ఎందుకంటే జరిగింది కొంత భాగం ఉంది, జరగబోయేది కొంత భాగం ఉంది, జరుగుతూనే ఉన్న భాగం కూడా ఉంది. దేవుడు మీ కన్నులు తెరిచేందుకు దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ మీకు కోణం చూపిస్తారు. కోణం చూపించి మళ్ళీ మనము పాత ఆ క్రమం గుండా మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ముందు తీసుకెళ్తాను. అయితే జాగ్రత్తగా గమనించండి. ఈ కాల గడియ వర్తమానికుడు విలియం మ్యారియన్ బ్రన్హాం గారు ఆయన వచ్చి అంటాడు, సేవ చేసేది చేశాడు, ముద్రలు తెరవబడ్డాయి, మర్మయుక్తమైన సంగతులు బయలుపరచబడ్డాయి. అన్నీ ముగిసిన తర్వాత ఆయన అంటాడు, మరొక్కసారి సవారీ చేయాలి. ఐ విల్ రైడ్ దిస్ ట్రైల్ వన్స్ అగైన్. ఎస్ ఆర్ నో? ఐ విల్ అంటే ఐ అంటే ఎవరు? ఆయన ఒక్కడే, తను ఒక్కడు మాత్రమే. ఐ నుంచి ఆయన ఏం చేస్తాడంటే నెమ్మదిగా వీలోకి వచ్చాడు. కరెక్టేనా? ఐ నుంచి వీలోకి వచ్చాడు అంటాడు, వి విల్ రైడ్ దిస్ ట్రైల్ వన్స్ అగైన్ అంటాడు. కరెక్టేనా? వీలో నుంచి సాతాను ఏదేను అనే వర్తమానం కదా, ఎసాను సాటన్స్ ఈడెన్ అనే వర్తమానం అంటాడు, షీ విల్ రైడ్ దిస్ వన్స్ అగైన్ అంటాడు. ఇది తెలుసుగా? సాతాను ఏదేలో ఉన్న విషయం తెలుసా? చూపించుదునా అయ్యా? పేరా చెప్పుదునా? సరే అట్లా అడిగేసాను, ఏం కదా. సాతాను ఏదేను అనే వర్తమానంలో నూట 99వ పేర చూడండి, 65-0829. 65-0829లో 199 పేర. 65 అంటే ఎప్పుడు తెలుసా? ఇక ఆల్మోస్ట్ ఆయన పరిచయం ముగిసిపోతా ఉంది. ఆయన ఏదైతే అన్నాడో జాగ్రత్త వినండి. ఏది? ఐ అనేది ముగిసిపోబోతా ఉంది. ఐ ఉన్నది ఇక. ఐ విల్ రైడ్ అనేది లేదు ఇక. ఐ అనే వ్యక్తి మూయబడతా ఉన్నాడు అక్కడ. అప్పుడు ఆయన అంటాడు చూడండి, షీ విల్ టర్న్ ఎట్ ద వెస్ట్ అండ్ రైట్ బ్యాక్ అగైన్. ఏంటిది? ఇప్పుడు నేను మరలా సవారీ చేస్తానన్నది బాగుంది, ఎందుకంటే ఆయన చేసిన పరిచర్య తెలుసు, మరలా చేయాలని ఆశపడుతున్నాను అర్థమవుతుంది. తర్వాత వి విల్ మనము కలిసి చేస్తామన్నాడు, ఇది బాగానే ఉంది, కరెక్టేనా? కానీ ఆమె వెస్ట్ వైపు తిరిగి మరలా సవారీ చేస్తుంది అన్నాడు. మరలా అంటే ఆమె ఇదివరకు చేసి ఉండాలా. మీరు ఆ పదాలు జాగ్రత్తగా గమనించాడు. ఆయన అంటాడు, షీల్ టర్న్ ఎట్ ద వెస్ట్ అండ్ రైట్ బ్యాక్ అగైన్. అంటే మరలా ఆమె సవారీ చేయాలి. ఎవరు? మరలా అంటే దాని అర్థం ఏంటి? మరోసారి తింటారా అంటే ఇదివరకు తిన్నారా అని అర్థం. మరలా సవారీ చేయాలంటే ఆమె ఇదివరకే చేసిందని అర్థము, చేస్తుందని అర్థము. ఎక్కడ ఏ రూపంలో చేసింది? ఈ వీలో చేసింది. ఐ వేరు, వి వేరు, షీ వేరు. ఐలో కేవలం ప్రవక్తలో మనుష్య కుమారుడు యొక్క సన్ ఆఫ్ మ్యాన్ పరిచర్యతో కూడుకున్నటువంటి పరిచర్య ఉంటుంది. వీలో ప్రవక్తయు మరియు వధువును ఇరువురు కలిసి చేసేది. అందుకే దాన్ని ఆయన అంటాడు, ఆమె దగ్గరకు వచ్చరికి ఆమె మరలా చేస్తారు. నమ్మట వింటున్నారుగా? ఈ ఐ వి షీ, నేను, మనము, ఆమె చేయవలసిన సవారీలన్నీ కూడా ప్రకటన 10లోనివే. ఎక్కడో కావాలి. మరలా సవారీ చేయాలా, మరలా వాళ్ళు ఏం చేయాలా? పరిచర్య చేయాలి.
ఐ తను చేశాడు, వి ఆయన చేస్తున్నాడు, ఆయనతో పాటు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వి జరుగుతుందా, షీ జరుగుతుందా? అయ్యా ఓన్లీ అయ్యే తినబడతలేదు మధ్యలో, సంతోషకరమైన విషయం, కన్ఫ్యూజ్ కాలేదు. షీలో మరియు వీలో ఉన్నారు, దేవుడికి స్తోత్రం. ఇప్పుడు వి జరుగుతుందా, షీ జరుగుతున్నట్ట? కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే వీలో కొంత భాగం, షీలో కొంత భాగం జరుగుతుంది. మంచిగా వినాల. వీలో కొంత భాగం జరుగుతుంది, షీలో కొంత భాగం జరుగుతుంది. షీ యొక్క ఆ రైడ్, ఆ సవారీ అనేది 3వ ఇడుపులోని ఆ చివరి ఒత్తిడితో సంపూర్తి చేయబడుతుంది. అది ఇంకా రాలా. కాబట్టి షీలో కొంత భాగం జరుగుతుంది, వీలో కొంత భాగం జరుగుతుంది. వీలో ఏంటది? ఎస్, ప్రవక్త యొక్క వర్తమానమును వధువును కలిసి చేసేది. ఎస్ ఆర్ నో? ఇగో ఇది దీంట్లో కొంత భాగం జరుగుతుంది, దీంట్లో కొంత భాగం జరుగుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ రైట్ దిస్ ట్రైల్ 1 సెకండ్ గురించి వర్తమానం వస్తుంది మనకి. ఎందుకంటే దానిలో చాలా లోతైన సంగతులు ఉన్నవి, చాలా కొత్తదైన పర్స్పెక్టివ్స్ ఉంటాయి, అవన్నీ చూడగలగాల. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది వీలో కొంత భాగము, షీలో కొంత భాగంలో మనం నివసిస్తూ ఉన్నాము. ఆమెన్. వీటన్నిటి గురించి మాట్లాడేది ప్రకటన 10వ అధ్యాయం. ఆమెన్. దాంట్లో మనకు తెలుసు, ప్రవక్త గారికి దేవుడు ఇచ్చిన దర్శనంలో 3 ఇడుపులను చూపించినారైనా. 3 ఇడుపులను తెలుసు కదా, చేపల్లో పట్టినప్పుడు లాగేటువంటిది, లాగడము, ఈడ్చుట కదా. మొదటిసారి ఈడ్చుచున్నప్పుడు స్వస్థతల విషయమై కదా, అద్భుతాల విషయమై ప్రజలు దగ్గరికి లాగబడతా ఉంటారు దేవుడి దగ్గరికి. రెండవ దానిలో ప్రవచనము లేదా హృదయ రహస్యాలు కదా, అంటే మల్టిపుల్. ఒక్కొక్క చోట దేవుడు ప్రవక్త ఒక్కోలాగా మాట్లాడారు, ఒక చోట ప్రవచించడం అంటారు, మరొక చోట అంతరంగాలు ఎరుగుట అంటాడు. ఇట్లా ఈ రెండవది ఎదుటివారి హృదయంలో ఉన్న విషయాలను, జరగనయ్యున్న సంగతుల గురించి మాట్లాడడం. మూడవది ఏంటిది? మళ్ళీ ఓల్డ్ సిలబస్లో ఉన్నారు మీరు. మళ్ళీ రెయిన్బో ట్రౌట్స్, ఓకే, అది కూడా సత్యమే. ఇప్పుడు నేను ఎట్లా మొదటి ఇడుపు గురించి అడిగానో టక్కని చెప్పారు, పరిపూర్ణంగా చెప్పినారు. రెండో ఇడుపుని గురించి అడగగానే అది పరిపూర్ణంగా చెప్పినారు. మూడవ ఇడుపుని గురించి అడగగానే ఒక కోణం వరకే వచ్చినారు. మళ్ళీ మన తొలిగుండలో చెప్పిన భాగం మీరు బాగా వినుండాల్సింది. మూడో ఇడుపు ఏమై ఉన్నది? పరిపూర్ణ వాక్య బయలుపాటు మాత్రమే కాదు, అదొక పెద్ద పరిచర్యయు, అదొక రహస్యమైన కార్యమును, అదొక రాజఖడ్గమును, అదొక గుడార దర్శనమును, అది 7 ముద్రల బయలుపాటును. ఇస్తాను ఇవన్నీ కూడా మూడో ఇడుపే. యూ కెన్ నాట్ పుట్ ఎంటైర్ థర్డ్ పోల్ ఇన్ 1 సింగిల్ సెంటెన్స్. మూడో ఇడుపుని మిగిలిన 2 ఇడుపుల గురించి మాట్లాడినట్లుగా 1-2 మాటలు చెప్పదగినట్లుగా ఉండదు అది. ఎందుకంటే మూడో ఇడుపు అనేది ఇట్స్ అ లార్జర్ ఈవెంట్స్, ఈవెంచువల్ ఈవెంట్స్, ప్రోగ్రెసివ్ ఈవెంట్స్. అవి పతాక స్థాయి, శిఖర స్థాయిలో జరిగే కార్యాల యొక్క సమూహం. అది దాన్ని మూడో ఇడుపుగా చూస్తూ ఉంటాం. ఈరోజు మన వర్తమాన అంశం కూడా అదేగా, మూడో ఇడుపులో వధువు పరిచర్య. ఎందుకంటే దేవుడి ప్రవక్త అంచాడు, నోవాహు కూడా 3 ఇడుపులు ఉన్నాయి, మోషేకి 3 ఇడుపులు ఉన్నాయి, యేసు ప్రభులో 3 ఇడుపులు ఉన్నాయి, ప్రవక్తలో 3 ఇడుపులు ఉన్నాయి, బ్రహ్నం గారి యొక్క ఆ వర్తమానం కొనసాగించు వచ్చుచున్న భార్యలో కూడా 3 ఇడుపులు ఉన్నాయి. కరెక్టేనా? మంచి వినాలా. మూడో ఇడుపు మొత్తాన్ని ఇంపర్సనేట్ చేయడం కుదురుతుందా? కుదరదు. పోనీ మూడో ఇడుపులో కొంత భాగమైన కాపీ కొట్టచ్చా? మీరు కాబట్టి ఈజీగా ఒప్పుకున్నారయ్యా. వేరే వేరే పాస్టర్లను మళ్ళీ మేము తయారవుతుంది అక్కడ చెప్పలేదు. ఎందుకంటే వారి ప్రత్యక్షత వారిది చాలా మంచిది. కానీ థర్డ్ పుల్లో, మూడో ఈడుపులో కూడా సర్టెన్ పార్ట్, కొంత భాగము ఎవరి చేత తెలుసా బాగా కాపీ కొట్టబడేది? అన్ని జనుల చేత కాదు, సంఘశాఖ వారి చేత కాదు. ఎవరి చేత అంటే బుద్ధి లేని కన్యకల చేత. నా మాట మీకు అర్థమైంది? బుద్ధి లేని కన్యకల చేతే ఈ యొక్క ప్రధానమైన మూడో ఇడుపు కాపీ కొట్టబడేది. వాళ్ళంతా ఎందుకంటే మూడో ఇడుపులోని వరకు లాగబడి అక్కడి వరకు ఈడవబడి రుచిని చూసి కూడా ముందుకు సాగగలిగేది కేవలం ఇంటిమసీ ఎరిగిన వారు మాత్రమే. కానీ దాంట్లో ద ఫైనల్ స్టేజ్ని దాన్ని కాపీ కొట్టడానికి ప్రయత్నం చేయాలనుకున్నది ఎవరంటే బుద్ధి లేని కన్యకలే. ఎవ్రీ టైం, ప్రతి చోట కూడా ప్రతి సమయంలో వారే కాపీ కొట్టాలని ప్రయత్నం చేస్తారు. ఈ వర్తమానం యొక్క ప్రధాన ఉద్దేశం మీకు ఒకసారి బయలుపరచాలని ఆశపడతా ఉన్నారు. ఎందుకంటే
ఈ ఈడ్పులు సార్వత్రికంగా జరిగే సమయాలు ప్రణాళిక వేరు, వ్యక్తిగతంగా నీకు నాకు జరిగే సమయాలు వేరు. కరెక్టేనా? అయితే నీవు ఎక్కడ నిలబడి ఉన్నావు, ఇంకా ఎంతలా ప్రయాణం చేయాలి, ఎంతలా సిద్ధపాటు అవసరమై ఉన్నది, నేను ఇంకలా పరలోక రాజ్యంలోకి చేర్చబడకు, ఒకవేళ నేను బ్రతుకుచున్న ఈ దినాల్లోనే ఆ చివరి ఒత్తిడి గడియలు వస్తే దానిలో నేను నిజంగానే పలుకబడిన మాట చేత బ్రతికించబడే వ్యక్తిగా ఉంటానా, ఈ సిద్ధపాటు మనకు కలగాలి. దాని కొరకే ఈ వర్తమానం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఆమేన్. దాంట్లో కొన్ని భాగాలు చూసాం. ఏమని? వధువు యొక్క పరిచయంలో మనం 3 దశలుగా 3 స్టేజ్లుగా చూస్తూ ఉన్నాం. ఎస్ ఆర్ నో? వధువు యొక్క పరిచయం ఎప్పుడు ప్రారంభమైంది? 65, 63, ఇది కరెక్టా? ఇది కరెక్టా? రెండు కరెక్టే. దాంట్లో వి అనేది కూడా ఉంది. ప్రవక్తతో పాటు కలిసి సవారీ చేసింది కూడా ఉంది దాంట్లో. వధువును ప్రవక్తయు కలిసి సవారీ, ఇది ఓవర్ ల్యాపింగ్ అనొచ్చు. ఒక దానిపైన ఒకటి ఆనుకున్నట్టుగా కనబడేటువంటి పరిచర్యలు ఇవి. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో రెండో ఇడుపు ఎప్పుడయ్యా? యేసుక్రీస్తు వారి పరిచర్యలో రెండవ ఇడుపు ఎప్పుడు జరిగింది కదా? సమరయ స్త్రీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆమె అంతరంగాలు గ్రహించి జరుగుతున్న సంగతులను చెప్పినారైనా. ప్రవక్త గారి పరిచర్యలో రెండవ ఇడుపు ఎక్కడ? మళ్ళీ చెప్పండి. ఎగ్జాక్ట్లీ అరౌండ్, అంటే దాని ఎగ్జాక్ట్ డేట్లు కుదరదు. అటు ఇటుగా 50కి అటు ఇటుగా మాత్రమే ఆయన రెండో పరిచర్య సాగింది. ఇవి ఒకానొక సమయంలో ఓవర్లాప్ అవుతాయి కానీ పరిపూర్ణంగా ఒకదాంతో ఒకటి మిక్స్ అయ్యి నడవవు అవి. ఎలా అంటే, నువ్వు మొదటి ఇడుపు పరిచర్యలో నమ్మకంగా విశ్వాసంగా ఉంటే రెండో ఇడుపు పరిచర్యలోకి ఆయన కొనుపబడతాడు. దీనిలో నమ్మకంగా ఉండాలి, అప్పుడు రెండోది స్టార్ట్ అవుతుంది. రెండో దాంట్లో ఇప్పుడు రెండోదే ఉంటుందా, రెండు కలిపి ఉంటాయా? ఎగ్జాక్ట్లీ. దీంట్లో నమ్మకంగా ఉంటే మూడో దానిలో కొనుపబడతాడు ఆయన, అప్పుడు 3 ఉంటాయి కదా. పార్షియల్గా ఓవర్లాపింగ్ ఉంటుంది. ఈ 3లోనికి వెళ్తున్న కొద్దీ అన్నీ కూడా మిళితమవుతున్నటువంటి పరిచర్య కనబడతా ఉంటుంది. వధువు పరిచర్య కూడా అలాంటిదే. ఎందుకంటే క్రీస్తు యొక్క పరిచర్యను, ప్రవక్త పరిచర్యను గమనించినప్పుడు వధువు పరిచర్యపై అవగాహన కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజున నేను కడుపుకు చేదయ్యే స్థితిలో ఉన్నా కూడా నాకు నోటికి మధురంగా అనిపించే స్థాయిలో నిలబడతాను. రెండు కలిసి ఉంటాయి. ఎస్, ఐ సఫర్ విత్ క్రైస్ట్ అండ్ ఐ రియల్లీ టేస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. క్రీస్తుతో నేను శ్రమను అనుభవిస్తూనే ఉంటాను, మరి వాక్యం యొక్క మాధుర్యాన్ని కొనసాగిస్తూనే ఉంటాను. ప్రవచించేప్పుడు 3 కలిసి ఉంటాయి. ఎస్ సార్, ఈ 3 కలిసి ఒక చోట జరగాల, అంతేనా కదా? సరే, నేరుగా నేను ఇంకొంచెం స్పెసిఫిక్గా లోపలికి వెళ్తాను. మనము కడుపుకు చేదయ్యే భాగం గురించి కొద్దిగా ఎక్కువగా మాట్లాడుకున్నాం కదా. కడుపుకు చేదయ్యే భాగం గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడి యొక్క ప్రవక్త ఇచ్చాడు. కడుపుకు చేదగుట అంటే ఇక్కడ ఎవ్వరూ కూడా కాపీ కొట్టలేనటువంటి, ఎవరు కూడా దాన్ని చూసి అనుకరణ చేయలేనటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది. దీనిలో కొన్ని కార్యాల సమ్మేళనం ఉందని చెప్పాను. దానిలో మొట్టమొదటిది ఏంటది? ఓవర్ కమింగ్. అంటే ఓవర్ కమింగ్ అంటే ఏంటిది? జయించుట. అంటే వాక్యమును తింటూ, వర్తమానమును తినుచు, నోటికి మధురంగా ఉండే స్థాయిలో విజయం కాదు. ఎప్పుడైతే విజయం అంటే దానిలో ఎప్పుడైతే దాన్ని అరిగించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుందో అదే నిజమైన విజయం అంటారు అక్కడ. ఎస్ ఆర్ నో? ఈ విజయమే, దీన్నే ఓవర్ కమింగ్ అని రాయబడతా ఉంటుంది. ఎక్కడ మనకు ప్రకటన గ్రంథం 3:21 అంటాడు, ఎవరైతే జయిస్తారో జయించిన వారికి మాత్రమే సింహాసనం అప్పచెప్పబడతా ఉంటుంది, జీవ కిరీటం కూడా ఇవ్వబడతా ఉంటుంది. ఎస్ సార్ నో? ఈ రోజున నేను విస్తృతంగా మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల దాటిపోకుండా ఉండాలని ఆశ. దీనిలో ఈ యొక్క కడుపుకు చేదగుట అనే స్థాయిలో మరీ ప్రాముఖ్యంగా ఏదైతే జయించగలిగేటువంటి స్థితి ఉన్నదో దాన్ని గురించే వెరీ స్పెసిఫిక్గా మాట్లాడుకుందాం. మనం మాట్లాడే దేని గురించి అంటే
జయించుటని గురించి మాట్లాడుతున్నాం. ప్రవక్త గారు ఒక వర్తమానం కూడా చెప్పారు, హౌ కెన్ ఐ ఓవర్కమ్, నేను ఎలా జయించగలను. తెలుగులో కూడా తర్జమా జరిగింది కదా, మీరందరూ చదివే ఉంటారు. మీరు చెప్పొచ్చు, ఎలా జయిస్తాము, అసలు ఎట్లా జయించగలుగుతాము? మీకు సమస్య వచ్చిందయ్యా, ఎట్లా జయించగలుగుతారు? ప్రార్థన ద్వారా, ఇంకా ప్రత్యక్షత ద్వారా, ఇంకా విశ్వాసము ద్వారా, వాక్యము ద్వారా. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. దట్ ఈస్ ద మెయిన్ ఫండమెంటల్ థింగ్ టు ఓవర్కమ్. మీకు చూపిస్తాను చూడండి, వర్తమానం 63-. 0825M 63-0825M దాంట్లో 105వ పేరా చూడండి. Overcome means జయించుట అంటే ఏంటో to recognize the devil in every one of his tricks. అసలు జయించుట అంటే ఏమనుకుంటున్నారు అందరూ? వివిధ రకాల అర్థాలు చెప్పారు, అవన్నీ సరైనవే. కానీ దేవుడి ప్రవక్త అన్నింటినీ ఒక చోట పెట్టగలిగేటువంటి ప్రధానమైనటువంటి సూత్రం కలిగిన ఒక మార్గం చెప్తున్నాడు. అన్ని కుయుక్తులలో లేదా అన్ని వాడి యొక్క మాయోపాయాలలో సాతానుగాడి యొక్క మార్గాన్ని కనిపెట్టడమే జయించుట. ప్రతి చోట ఇది అదని కాదు, అన్నింటిలో కూడా ఎట్లా సాతానుగాడు ఏ ఏ మాయోపాయాల చేత నేను పట్టుకోవడానికి వస్తున్నాడో తెలుసుకోవడమే నిజంగా జయించుటని అర్థం. ఇప్పుడు సాతానుని ఎలాగో పట్టుకోలే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, దానిని ఎలా గుర్తుపట్టాలో ఈ ప్రత్యక్షత నీకు విమోచన గ్రంథం గుండా రావాలా. దీని గుండానే అది పరిపూర్ణం చేయబడతా ఉంటుంది. లేదంటే ఒక సంఘశాఖ సహోదరుడికి వెళ్ళాడు, వాడికి సహవాసం గురించి చెప్పండి, దేవుడి ప్రేమను గురించి చెప్పండి. వారు అంటారు మీ సంఘంలో కంటే మా సంఘంలో బాగుంది అంటాడు ఆయన. కరెక్టేనా? అంటే వారు ఏమయ్యారు? సాతానుగాడి యొక్క ట్రిక్స్లో, ట్రిక్స్ అంటే తెలుగు ఏం చెప్పాలి, మాయోపాయములలో వాడు పడిపోయినాడు. ఆయన తెలియకుండా పడిపోతున్నారు. అది అలాగుంటుందని తెలీదు. అసలు జయించుటకు గల ఏకైక ప్రధానమైనటువంటి కారణము మార్గం ఒకటే. ఏంటంటే సాతాను యొక్క ఆ మాయోపాయములను, కుయుక్తిని, వాడు పన్నిన పన్నాగాలు, ఉచ్చులను మనం తెలుసుకోవడమే జయించుటకు గల ప్రధానమైన కారణం. దట్ ఈజ్ హౌ వి ఓవర్కమ్. అంతేనా కదా? నేను 2 సహోదరులు ఉన్నారు, వీళ్ళిద్దరికి ఆహారం తీసుకొచ్చాను. ఒక దానిలో విషయం కలిగి బ్రదర్కి ఇచ్చా, ఆయనకు తెలిసింది. తింటాడా? తినడు. ఆయన ఎట్లా 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 జయించాడైనా? ఈయన ఖచ్చితంగా విషయం పెట్టేటోడే, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీయే, ఇట్లాగే చేస్తాడు అని నా ట్రిక్స్ పైన ఆయనకు అవగాహన ఉన్నది కాబట్టి ఆయన జయించగలిగాడు. అట్లా సాతాను నిన్ను ఏ ఏ రూపాలలో పడేస్తాడు, ఏ విధంగా నేను అణగదొక్కుతాడు, ఏ విధంగా నేను దేవుని నుంచి దూరం చేస్తాడు, వాడి ట్రిక్స్ గురించి నీకు పూర్తి అవగాహన ఉంటే ఈజీ నీకు అర్థమైపోద్ది. సార్ నో ఇట్లాగే ఒక ఆమె దేవుడి యొక్క పరిశుద్ధిని పట్టుకొని, ఏ యజమానుడు లేడు, మనం తప్పిదం చేద్దాం పద అంటే ఆయన అంటాడు, యవనస్తుడు నేను దేవుడు భయం కలిగినోని అంటే ఆయన ఏం చేస్తాడు అక్కడ? ఆమెను చూడట్లే, ఆయన చూస్తుంది ఏంటంటే ఇట్స్ అ ట్రిక్ ఆఫ్ డెవిల్. ఇది సాతాను యొక్క తంత్రం అని గుర్తుపట్టగలిగాడు ఆయన. అక్కడ సాతాను తంత్రమని గుర్తుపట్టడంలోనే విజయం దాగుంది. జయించిన ప్రతి ఒక్కరూ కూడా అదే చేశారు. పరిశుద్ధతలో ఎవరెవరైతే ముందుకు సాగారో దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, దానియేలు కాలంలో కూడా దేర్ వర్ 4 ఓవర్కమ్మర్స్. జయించిన వారు 4 ఉన్నారు. ఎట్లా 4 నిలబడ్డారు? వారు ఎలాగ చేయగలిగారు అంటే చుట్టూ ఉన్న వాళ్ళు పన్నే పన్నగాలు, వారి గుండా సాతాను తంత్రాలు తెలిసిన వారు కనుక. దీని గురించి బైబిల్లో కూడా మాట రాయబడుతుంది. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాది తంత్రములను అంటే ఏంటో తెలుసా? కొన్ని బైబిల్లో మీరు చూస్తుంటే స్కీమ్స్ ఆఫ్ డెవిల్ అని ఉంటుంది, కొన్నిట్లో వైల్స్ ఆఫ్ డెవిల్ అని ఉంటుంది. అంటే వాడు మనల్ని పడవేయుటకు వాడు వచ్చేటువంటి మార్గాలు అట్లా ఇంత ఉండవు, భిన్నమైన మార్గాలు ఎందుకొని వస్తాడు వాడు. కొన్ని మనం నేరుగా చూసి ఈజీగా గుర్తుపట్టగలుగుతాము,
కొన్ని గుర్తుపట్టలేమయ్యా. కొన్ని చాప కింద నీరులాగా చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వచ్చి పడేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ ఉచ్చులు ఈ పన్నాగాలను గుర్తుపట్టడమే జయించుట. ఈ జయించే శక్తి ఎప్పుడు బాగా వస్తుందయ్యా అంటే తినిన ఈ వర్తమానము నోటికి మధురంగా ఉండి అది ఆ స్థాయిని దాటి అది మనలో భాగముగా మలచబడి మనమే పుస్తకమైనప్పుడు మాత్రమే ప్రతి పన్నాగా ఉచ్చును గుర్తుపట్టగలిగేది. కరెక్టేనా? ఈ స్థాయికి వస్తే తప్ప సాతాను యొక్క ప్రతి తంత్రాన్ని ప్రతి పన్నాగాన్ని గుర్తుపట్టగలిగే స్థాయికి అందరూ రారు. పరిశుద్ధులైనటువంటి పౌలు కూడా ప్రయాణం చేస్తూ ఉంటే ఎవడిలో దుష్టుడున్నాడు, ఎవడిలో సాతాను పని చేస్తూ ఉన్నాడు అన్ని గుర్తుపట్టగలుగుతున్నాడు ఆయన. ఆ కాలానికి ఇవ్వబడిన ఆ ప్రత్యక్షతలో వాళ్ళు జీవించారు కాబట్టి వారికి వ్యక్తులు చూడగానే, వారి క్రియలు చూడగానే, వారితో కొద్దిసేపు మాట్లాడగానే వారు చెప్పగలుగుతున్నారు అపవాది కుమారుడు అంటా ఉన్నారు వాళ్ళు. వారిలో ఉన్నటువంటి సాతాను యొక్క తంత్రాలను సునాయాసం గుర్తుపట్టగలుగుతా ఉన్నారు. ఇగో ఈ స్థాయిలోనికి మనం ఎదగడమే నిజంగా కడుపుకు చేదయ్యే స్థాయిలో ఈ విమోచన గ్రంథమును మనం మిళితం చేసుకోవడం, ఆ పుస్తకమే జీవించడం. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, ఇది బండ గుర్తు. హౌ టు ఓవర్కమ్, ఎట్లా జయించాలా? మీరు చెప్పినవి కరెక్టే, ప్రార్థన, వాక్యము, ఉపవాసాలు ఇవన్నీ సరైనవే. కానీ సాతాను తంత్రమును ఎరుగుటే నిజమైన విజయము, దాన్ని జయించుటకు మార్గం. అందరి దగ్గరికి ఒకేలా వస్తాడా వాడు? రాడు. వాడు తంత్రం చూడండి, మంచి గమనించండి. ఈరోజు కొంచెం ఉపాధి రీతిలో ముందుకు సాగిపోదాం. లాస్ట్ వీక్ సాటిస్ఫైగా లేదు నేను, ఈరోజు కొంచెం దున్నేద్దాం. జాగ్రత్తగా గమనించండి. అయితే సాతాను కానీ చూడండి, వాడు ఏ దీనిలోకి వచ్చినప్పుడు నేరుగా ఆదాము దగ్గర రాడు వాడు, అంతేనా? వాడు ట్రిక్ ఎప్పుడు ఏంటిది? ఫస్ట్ బలహీన గడం దగ్గరికి రావాలా. ఎవరి దగ్గరికి? అవ దగ్గర రావాలా. మళ్ళీ వచ్చి కూడా ఏమనాలా? నేరుగా నువ్వు తప్పని చెప్పకూడదు, దొరికిపోతాడుగా. నువ్వు కరెక్టే కానీ, నువ్వు చెప్పే సత్యమే కానీ ఎసారో ఇట్లా సాతానుగాడి యొక్క పన్నాగాలు ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉంటాయి. ఎల్లవేళలా వాడు ఎప్పుడు చూసిన ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్ కలిగి ఉంటాడు వాడు. ఈ ప్యాటర్న్లోనే వర్కౌట్ చేస్తూ దేవుడి యొక్క ఆదిమ సంఘకాలంలో దూరాడు, ఇప్పుడు దూరుతున్నాడు. అప్పుడు పడేశాడు, ఇప్పుడు పడేస్తా ఉన్నాడు వాడు. వాడి పన్నాగం వాడు ఉచ్చదే. అందుకే వాడు ఈరోజు కూడా చూస్తూ ఉంటాను చాలామంది విషయాలలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. దుష్టుడు ఎప్పుడు కూడా యజమాని దగ్గర రాడు. ఎక్కువ సమస్యలు ఎప్పుడు కూడా ఉచ్చులు వేసేటువంటి పన్నాగాలు యజమాని దగ్గరికి రావు ఎప్పుడు కూడా. కరెక్టేనా? నెమ్మదిగా వారి భాగస్వామి దగ్గరికి వచ్చి కూర్చుంటాయి అవి. అక్కడి నుంచే ఆ పొక్కడం అనేది నెమ్మదిగా చోటు చేసుకుంటూ ఉంటుంది. వాడికున్న ట్రిక్స్ అవి, అంతేనా కదా? ఒక్కొక్కరికి ఒక ట్రిక్స్ ఉంటాయి, అంతేనా? మనకు కూడా కొన్ని ట్రిక్స్ ఉన్నాయా? కొన్ని ప్రత్యేకమైన పనులు జరిగించడానికి మన ట్రిక్స్ మనవి, కరెక్టా కదా? అట్లాగే సాతానుకు తెలుసు నువ్వు ఈ మధ్యకాలంలో బలపరచబడుతున్న తీరు, నువ్వు ఎదుగుతున్న తీరు చూస్తున్నాడు వాడు. ఎలా చేస్తే పడతావు కూడా వాడు కొన్ని పన్నగాలు వేస్తున్నాడు. వాడు ఉచ్చు కూడా బాగానే బిగిస్తున్నాడు, నువ్వు జాగ్రత్త పడగలగాల. అది ఉచ్చు అని గ్రహించావనుకో అక్కడికి వెళ్ళవు నువ్వుగా. ఈ మధ్యకాలం మీరు ఎప్పుడు చూడండి, అంటే ఈ మధ్య రీసెర్చ్లో తెలిసే విషయము, ఈ ఎలుకలు కూడా దాన్ని ఏమంటారు, ఎలుకలు పట్టేటువంటి ఎంత చూసారా, బోన్ కదా దాన్ని ఏమంటారు, బోన్ కూడా రెండో స్టాండ్, దాని నుంచి కూడా తప్పించుకొని ఆహారం తీసుకోవడం నేర్చుకున్నాయి అవి. ఈ మధ్య రీసెర్చ్లో తెలిసే విషయం. అది ఉచ్చు అని తెలిసాక మెల్లగా ఏం చేస్తుందంటే వేరే కర్రతోనో ఏదో ఒకరితో కదిలిచ్చేసి ఆహారం పక్క పడగానే ఆ స్టిక్ దాని స్టాండ్ పడిపోతుంది, ఇది ఆహారంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఉచ్చు అని గ్రహిస్తే ఎలకైనా జయిస్తుంది, మనం జయించలేమా? ప్రవక్త చెప్పిన మార్గం అదే. మీరు ఇది సాతాను ఉచ్చో కదా పట్టుకోకండి, పట్టుకున్నారా ఆటోమేటిక్గా విజయం మీదే. దట్స్ ఇట్. అందుకే యేసు ప్రభువు వారు కూడా సాతానును జయించినప్పుడు ఎప్పుడైతే ఆయన యోర్దాను నది నుంచి బాప్తిసం తీసుకొని బయటకు రాగానే ఆయన 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండిన పిమ్మట వాడు వచ్చి కొన్ని ట్రిక్స్ ప్లే చేశాడు వాడు. కరెక్టేనా? ఆ ట్రిక్స్ ప్లే చేసినప్పుడు అక్కడ దేవుడి యొక్క ప్రవక్త అంటాడు చూడండి, 57-0407E 57-0407E. దానిలో 120 పేర చూడండి, 120. He climbed upon the top of a mountain. ఆయన ఆ కొండ యొక్క శిఖరాన్ని చేరుకున్నాడు.
He was looking out there, ఆయన అక్కడ అన్ని దిక్కులు చూస్తున్నాడు. and he seen every trick that devil was playing. అక్కడ దయ్యము వాడు వేయుచున్న ప్రతి పన్నాగాన్ని క్రీస్తు వారు ముందుగానే పసిగట్టగలిగాడు. ఆయన ఇదే పదాన్ని వాడతాడు, ట్రిక్ అనే పదాన్ని వాడతాడు. ఎందుకంటే ట్రిక్స్ అనేవి డెవిల్ దగ్గరే ఉంటాయి. మరి దేవుని దగ్గర ఏముంటాయి? దేవుడి పిల్లల దగ్గర ఏముంటాయి? ట్రిక్స్ ఉండవు, టోకెన్ ఉంటుంది. మీరు వింటున్నారా? వాడి దగ్గరేమో ట్రిక్స్ ఉంటాయి, మన దగ్గరేమో టోకెన్ ఉంటుంది. కరెక్టేనా? వాడు ఒక కార్యం జరిగించాలనుకో ట్రిక్స్తో ముందుకు సాగాల. మనం ఒక కార్యం జరిగించాలంటే మన టోకెన్ ప్రదర్శించి జరిగించాలా. కానీ దేవుడు అక్కడ సాతానును జయించుట గల ప్రధానమైన కారణం చెప్తా ఉంటాడు. ఏ రూపంలో జయించాడో మనకు ముందుగా తెలుసు, కానీ అది జరిగించుట కంటే మునిపే దేవుడు ప్రవర్తించాడు. దేవుడికి ముందుగానే తెలుసు సాతాను ఎలాంటి ట్రిక్స్ ప్లే చేయబోతున్నాడో. ఆ ట్రిక్స్ అన్నిటి గురించి పూర్తి అవగాహన కలిగిన వాడు కనుక సునాయాసంగా జయించగలిగాడు ఆయన. ఈరోజు మనం చేయాల్సి కూడా అదే. ఏదైతే తింటున్నామో ఆ తింటున్న దానికి లోనికి పంపించినప్పుడు దుష్టుని యొక్క సమస్తమైన మర్మాలు తెలుసుకోగలగాల. అందుకే మీరు ఈ విమోచన గ్రంథం గుండా మాత్రమే ధర్మ విరోధ సంబంధమైన మర్మం గురించి మీకు అవగాహన వస్తుంది. పాప పురుషుడు బయలుపరచబడే విధానము, వాడు మోసము చేసే పద్ధతి, వాడి యొక్క గమ్యము. అందుకే మీరు ముద్రలలో చూస్తే వధువు కంటే ఎక్కువ దుష్టుల గురించి రాయబడింది ఎక్కువ. ఇస్తారో మొదటి ముద్రలో వధువుని చూపించండి అయ్యా. మొదటి ముద్రలో వధువుని చూపించండి. లేదా లేదా మొదటి ముద్ర ఏంటి చెప్పండి? సరే, 6వ అధ్యాయంలో వివరించబడిన విధానాన్ని చెప్పండి. మొదటి ముద్ర ఏంటి? తెల్లని గుర్రము, ఒకటి సవారి చేసి వస్తూ ఉన్నాడు. తర్వాత వాడు జయించుటకు బయలు వెళ్ళను. తర్వాత వాడి దగ్గర ఆడ ఏముంది? ఏం లేదు. విల్లుందా? బాణం లేదా? ఆరో లేదు. విల్లుంది, బాణాలు లేవు. ఎస్ సార్. ఇప్పుడు ఈ మొదటి ముద్ర వధువు ఉందా? రమ్ము అని పిలిచిన స్వరంలో ఉంది. ఎవరు పిలిచారు? అరే 6వ అధ్యాయం తీయండి. మర్మాల వెంబడి పడి 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 ప్రాథమిక విషయాలు మర్చిపోతున్నాం మనం. 6వ అధ్యాయం చదవండి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటిదాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 చెవులలో ఒకటి రమ్ము అని చెప్పింది ఎవరు? దూతనా? జీవా? ఇప్పుడు నువ్వు నేను ఎక్కడ ఉన్నాము? అరే, ఆ ప్రథమ సంఘకాల సంబంధమైనటువంటి విషయాలలో ఉన్న వధువు అక్కడ ఉన్నటువంటి ఆ మొదటి జీవిలోనే ఉన్నది. ఎస్ సార్. నో? అయ్యో, ఇది కొత్తగా వింటున్నారా? మరి ఇదివరకు వినదేగా, జ్ఞాపకం మర్చినారు. అట్లాగే 2వ జీవిలో ఆ కాల సంబంధమైనవి. ఇప్పుడు 4వ జీవి ఎవరు? అక్షరాజు. దానిలోనే కదా మనం ఉన్నది. కానీ ముద్రల గురించి మాట్లాడుతుంటే వధువును గురించిన సమాచారం కంటే ఎక్కువగా దుష్టుల గురించి సమాచారమే ఎక్కువ ఉంది. దేనికి? వాడిని గురించి తెలుసుకుంటే వాడి పన్నాగాలు, వాడి ట్రిక్స్ అర్థమవుతాయి. వాడి ట్రిక్స్ నుంచి తప్పించుకోవడం మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. మీరు ఒక సంఘానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే పాస్టర్ పక్కన కూర్చుంటాడు. ఒక వ్యక్తి వస్తాడు. ఈ వ్యక్తి ఆ పాస్టర్ గారు పెట్టినటువంటి నియమాలు కానీ, బైలాస్ కానీ, వాక్య ప్రకారమైన నియమాలు కానీ, వీటన్నిటికంటే వేరుగా తన యొక్క ప్రత్యేక అధికారాన్ని అక్కడ చలాయిస్తూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితి మీరు చూశారు. చూడండి, మీకు ఏమర్థమైంది అక్కడ? నేను చెప్పిన ఈ సందర్భం మీరు చర్చికి వెళ్తే ఇట్లా కనబడిన వెంటనే మీరు విమోచన గ్రంథం గుండా ఈ 3వ విడుపు వర్తమానాల గుండా ఈ సంఘ పరిస్థితి ఏదో చెప్పండి. కొంతమట్టు కరెక్ట్, స్పెసిఫిక్ పదం కావాలా? ఎవరు చెప్పారు? గాడ్ బ్లెస్ యు బ్రదర్. ఎగ్జాక్ట్లీ.
నీవు విమోచన గ్రంథము గుండా దాన్ని చూడగని చెప్పగలగల ఈ సంఘంలో నీకోలేక క్రియలు వచ్చేసాయి. అది ఇప్పుడు నీకోలేక క్రియ వెళ్ళగానే ఇప్పుడు తర్వాత నువ్వేం చూడాలా? ఇది బోధ రూపంలో ఉందా, క్రియల రూపంలో ఉందా, సిద్ధాంత స్థాయికి చేరుకుందా? ఈ ప్రత్యక్షత అంతా కూడా, ఈ డెవిల్ యొక్క ట్రిక్స్ అన్ని కూడా నువ్వు పట్టగలిగేది కేవలము ఈ మూడో విడుపు వర్తమానాల గుండా మాత్రమే. ఇది ఒక వ్యక్తిని చూడగా నువ్వు పట్టగలుగుతావు, నీ కుటుంబాన్ని చూసి పట్టుకోగలుగుతావు, నిన్ను చూసి పట్టుకోగలుగుతావు, ఒక సంఘాన్ని చూసి పట్టుకోగలుగుతావు. మాట పెట్టినారా? డెవిల్ ట్రిక్స్ అనేవి చూడగానే పట్టేయడమే విజయం. ఒకవేళ చూసి పట్టుకోలేకపోయాను అనుకో, ఆయన కొత్త కథలుతాడు. పాస్టర్ గారి గొంతు బాగాలేదు, అందుకే నేను చెప్పాల్సి వస్తుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది? నిజమే సహాయం చేస్తాడు పాపం, ఎంత ప్రేమ పాస్టర్ అంటే. ఈ యొక్క సబ్స్టిట్యూట్ ఆన్సర్కి ప్రవక్త తర్వాత చూపిస్తాం ముందు. దీన్ని ప్రత్యామ్నాయ సమాధానం అంటారు. వాక్య ప్రకారమైన సమాధానం చోట ప్రత్యామ్నాయ సమాధానాలకి రాజీ పడిపోయే సభ్యుల సంఖ్య ఎక్కువ. వారు ఎందుకు ఇలా జరుగుతుందంటే వారికంటే ఒక సొంత వివరణ ఉంటుంది, దానికి కూడా ఫ్లాట్ అయిపోయారు చాలామంది. ఇక్కడే డెవిల్ యొక్క ట్రిక్స్ని, వాడి పన్నాగాలను, అపవాది తంత్రాలను పట్టుకోలేకపోవడము, ఇక్కడే ఓవర్కమింగ్ జరగలే, జయించుట రాలే. వర్తమానం విన్నారా? అబ్సల్యూట్గా విన్నారు. మాధుర్యం అని ఏర్పాటు చేశారా? ఖచ్చితంగా చేశారు. వర్తమానం వింటుంటే బెంచ్లు ఎగిరెగిరి మరి ఆమెలు చెప్పారా? అద్భుతంగా చెప్పారు. జయించగలిగారా? అసలు గుర్తుపట్టడంలో ఫెయిల్ అయ్యారు. గుర్తుపట్టగలిగితే ఆటోమేటిక్ ఎప్పటికైనా విజయం వస్తుంది. కరెక్టేనా? ఇప్పుడు నేను ఉన్నటువంటి సంఘంలో వాక్యవృద్ధమైన కార్యాలు ఉన్నవి, ఇది నా రక్షణకు అడ్డొస్తున్న విషయం తెలియగానే నేను 4 నెలలు ఉండొచ్చు, 4 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా నేను బయటకు పోవాల్సిందే, ఎనీ టైం. ఎప్పుడు గుర్తుపట్టడం జరిగితే చాలు, ఆ ఓవర్కమింగ్ అనేది జరిగిపోతుంది. జయించుట తన స్థానాన్ని తీసుకుంటుంది అక్కడ. దాన్ని ప్రవక్త అంటాడు, సాతాను తంత్రాలు గుర్తుపట్టు చాలు. సాతాను ఎట్లా వస్తాడు, వాడి ఆలోచనలు ఏమై ఉన్నవి, వాడు ఎలా నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, ఈ సార్వత్రిక వర్తమానాల్ని వాడు ఎలా పట్టుకోవడానికి వస్తాడో దాన్ని చూస్తే చాలు. ఈ పన్నాగాలు గుర్తుపట్టావా, విజయం నీదే. అప్పుడే నిజంగా ఈ పుస్తకం నీలో మిళితమైందని చెప్పడానికి అత్యంత ప్రాముఖ్యమైన సూచన అది. ఆమేన్. అయితే దేవుడి యొక్క ప్రవక్త తను ప్రస్తావించిన వర్తమానాలలో ఎలాగైతే క్రీస్తు వారు సాతాను యొక్క ప్రతి పన్నాగాన్ని, తంత్రాన్ని గుర్తుపట్టడం వల్ల వాడిని ఎలా జయించాడని చెప్తున్నాడో, అనేకమైన తంత్రాలను గురించి మాట్లాడతాడు. వాడు ఏ మార్గాల గుండా వస్తాడో దాని గురించి చెప్తా ఉంటాడు. కొన్ని విషయాలు వర్తమాన సంబంధమైనటువంటి అపవాది తంత్రం యొక్క ప్రస్తావన కాసేపు చూద్దామా? గాడ్ బ్లెస్ యు. చూద్దాం, ముందుకు సాగండి. 54-1219E 54-1219E దానిలో 124 పేరా. If you truly believe, నువ్వు నిజంగా విశ్వసించినట్లయితే, I will prove by the Bible that you have everlasting life నేను పరిశుద్ధ గ్రంథం ద్వారా నిరూపిస్తాను నీకు నిత్య జీవం ఉన్నదని, and cannot perish. అండ్ నీవు ఎన్నటికీ కూడా నశించిపోవని నేను చూపిస్తాను. ఎవరైతే నా మాటలు వింటారో, నా యందు విశ్వాసం కలిగి ఉంటారో, నన్ను పంపిన వాని యందు విశ్వాసం కలిగి ఉంటారో, వారిలో నిత్య జీవం ఉంటున్నది. ఎప్పుడైతే యేసు ప్రభువు ఈ మాటలు పలికారో, ఎప్పుడైతే పేతురు ఇవే మాటలు పెంతెకొస్తు దినాన పలికాడో, ఎప్పుడైతే క్రీస్తు వాటిని పలికాడో, ఇక్కడ యోహాను 5లో చూస్తే వారు పరిశుద్ధ గ్రంథం అంతా గుండా ఇదే మాట్లాడారు. మ్యాన్ హ్యాస్, మనిషి దాన్ని తిప్పివేశాడు, మలిపేశాడు, దాన్ని కలిపేశాడు, దాన్ని మిశ్రమంగా మలిచేశాడు దాన్ని. దానిలో కొంతమంది అంటారు, అవును దాన్ని నమ్మము, ఇది మన మధ్యలో ఉన్నది యేసయ్య ప్రభువైన యేసుక్రీస్తు కాదా? అవునండి. చూడండి, ఇక్కడ దయ్యం యొక్క వాడి పన్నాగాన్ని చూడండి. ఒకడు అంటాడు, ఓ సహోదరుడా, మేము ఎంతగానో సంతోషించాము, మేము ఎంతగానో అరిచాము. చూసారా దయ్యం యొక్క పన్నాగము? మంచిగా వినండి.
ఆయన ఏమంటున్నాడంటే ఆరాధన జరుగుతున్న ప్రతి స్థలంలో, దేవుడి యొక్క వాగ్దానాలు ప్రచురం చేయబడుతున్న ప్రతి ఆరాధన క్రమాల్లో ప్రతి చోట ఈ మాట వస్తుంది, మన మధ్యలో ఉన్నది క్రీస్తు కాదా అనగా ఏమవుతారు? మీరు అనట్లేదు, ఎందుకు తెలుసా? అంటే మళ్ళీ ఎటు తీసుకెళ్తాడు అని. అందుకే జాగ్రత్త పడి చూస్తారు, ఆగు కాసేపు ఆగుదామని. అయితే మన మధ్యలో ఉన్నది క్రీస్తు కాదా అనగానే ఆమె 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 వెళ్ళిపోతాను. మంచి విషయమే. అయితే ఆ తర్వాత అంటాడు, వాళ్ళ కూటమి నుంచి బయటకు వచ్చినాక, బ్రదర్ వి వర్ సో హ్యాపీ, మేము ఎంత సంతోషించామో తెలుసా? అవునా? మా దగ్గర భాషలు ఉత్పత్తి అయినాయి, మా దగ్గర మహిమకార్యాలు ఉత్పత్తి అయినాయి. మధ్య మధ్యలో దేవుడు ప్రవక్తున్నాడు, చూసారా సాతాను పన్నాగము, సాతాను వచ్చి చూసారా? అంటే ఒక చోట క్రీస్తుని అంగీకరించి క్రీస్తు విషయంలో సంతోషం కలిగి పరిశుద్ధాత్మ వరముల రూపంలో వస్తున్నటువంటి ఆ వరాలు పొందుకోవడం ద్వారా అక్కడ నిజమైనటువంటి మూడో విడుపు పరిచర్య జరుగుతుంది అనుకోవడము నిజంగానే భ్రమ, సాతాను పన్నాగం అంటాడు ఆయన. నా మాట వింటున్నారా? ఈ రోజున అదే జరుగుతూ ఉంది. ఈ రోజున గొప్ప గొప్ప కూర్చోమలు జరుగుతుంటాయి, గొప్ప గొప్ప కూడికలు జరుగుతున్న సంఘాలు ఉంటాయి. అన్ని చోట్ల కూడా వారు దేని విషయంలోతోనైతే సంతోషపడతారో, దేని చేతైతే కదల్చబడతారో, వారు ఆ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ మాటలైతే వారికి నిజంగా ఆదరణ కలగజేస్తాయో అవి తాకగానే ఆనందం ఉత్పత్తి అవుతుంది, సంతోషం ఉత్పత్తి అవుతుంది. క్రీస్తుని బట్టి వారు గొప్ప గొప్ప కేరింతలు, కోలాహలాలు, ఆరవడాలు చేస్తూ ఉన్నారు. బయటకు వచ్చి మేము చాలా సంతోషపడమని చెప్తా ఉన్నారు. కానీ ఈ టెంపరరీ, ఈ తాత్కాలికమైన ఈ ఆనందము కూడా సాతాను గాడి యొక్క తంత్రంలో భాగం అన్నాడు ఆయన. అయ్యో, అంటే మరి ఇప్పుడు ఏం చేయాలా? ఎట్లా గుర్తుపట్టగలగాల? దేన్ని బట్టి గుర్తుపట్టగలగాల? మీకు తర్వాత దినాల్లో చెప్తాను, దేవుడి చిత్తమైతే. ఏ ట్రూ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ట్రూ ప్రీచింగ్, ఒక నిజమైన బోధ యొక్క నిజమైన లక్షణాలు దేవుడు ప్రవక్త చెప్తారు. ఒక అసలు సిసలైన పరిశుద్ధాత్మ చేత నింపబడిన బోధ ఎలా ఉంటుంది, ఆ బోధలో ఏ విషయాలు మిళితం చేయబడతా ఉంటాయి, ప్రవక్త గారు చెప్పిన సంగతులను మిళితం చేస్తూనే కనబడతా ఉంటుంది. అక్కడ ప్రజలను ఆనంద పెట్టడం ఉండదు, ప్రజలను సరిచేయడమును, గద్దించడమును, వారికి బుద్ధి చెప్పడమును, వారి బలహీనత వారికి బలాన్ని చేకూర్చడం ఉంటుంది, కానీ వారికి ఆనందాలు కలుగజేయడం ఉండదు. కానీ దుష్టుడు అలాగే చేస్తాడు. దుష్టుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఈ బ్రదర్ ఉన్నాడు ఉదాహరణకి, ఆ బ్రదర్కి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైన దైవత్వం అంతటిలో క్షమాపణ అనేటువంటి కోణం చాలా ఇష్టమైనకి. ఇప్పుడు ఆయన క్షమాపణ, దేవుడు క్షమిస్తాడంటే చాలు, ఈయన ఆమె అంటాడు నాకు తెలుసు. మంచిగా వినండి, దేవుడు ఇది జరుగుతుంది అయ్యా. నేను కాపరిగా ఉన్నటువంటి నా స్థానం గుండా మీలో కొంతమందికి అనుభవం ఉండకపోవచ్చు, బట్ ఇట్ ట్రూత్, సత్యం ఇది. ఇప్పుడు ఈయన క్షమిస్తాడు అంటే చాలు, ఈయన ఆమె అరుస్తాడు, లేచి అంటడం తెలుసు నాకు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, నువ్వు తప్పు చేసినా, పాపం చేసినా, నువ్వు ఏ పొరపాట్ల పడ్డా క్షమిస్తాడైనా అని ఇటు చూస్తాను నేను. ఈయన రెస్పాన్స్ కనబడాలి నాకు. ఆయన పోయేటప్పుడు ఇంటికి ఎట్లా పోతారు తెలుసా? మామూలు ఆనందం ఉండదు అక్కడికి. ఆయన గుండె నిండుకొని పోయి, పాస్టర్ భలే చెప్పిండు ఈరోజు, ఏది ప్రపంచాన్ని షేక్ చేసే మర్మాలు చెప్పింది నాన్న లేదు, ఇది మాత్రము భలే చెప్పిండు అసలు ఈరోజు. దేన్ని బట్టి అంటే ఇది సాతాను తంత్రంలో ఒక తంత్రం. అది ప్రజలను ఆనందపరచడంలో అదొక తంత్రం. అది ప్రజలు దేన్ని బట్టి ఆనందపడాలా? క్రీస్తును ఆరాధించడంలోనే ఆనందం, ఆయన చేసిన కార్యాలను బట్టి ఆనందం. కరెక్టేనా? దేవునిలో ఆనందాన్ని వెతకడంలో కూడా సాతాను తంత్రాలు ఉంటాయా? ప్రవక్త అంటాడు, ఎస్ ఉంటాయి. ఆయనలో ఆనందించడంలో కూడా వాడు తంత్రాలు చేయిస్తూ ఉంటాడు. ఎస్ సార్ నో? నిజంగానే నాకు బ్యాడ్ ఇంటెన్షన్ ఉంటే ఏదో ఒకటి నీకు తిండో ఆహారం పెట్టి నా దగ్గర ఉంచుకుంటాను నిన్ను పాడు చేయడానికైనా సరే. నువ్వేమనుకుంటావు? ఎంత ప్రేమ, ఎంత ఆతిథ్యము, ఎంతటి పదార్థాలు అని నువ్వు అనుకుంటావు. నేనేం చేస్తున్నాను? నేను పాడు చేస్తా ఉన్నా. అట్లాగే ప్రవక్త చెప్తుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. అరే, మన మధ్యలో ఉన్నది క్రీస్తు కాదా? ఆమెనన్నారు. మేము కూటమైన తర్వాత సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. అయినా అంటాడు ఆయన, సి ట్రై టు ఫైండ్ ద ట్రిక్ ఆఫ్ డెవిల్. ఇంకో ఈ సాతాను యొక్క తంత్రాలు, ఈ పన్నాగ ఉచ్చులు పట్టుకోండి. నేను ఒకసారి ఇట్లాగో చర్చికి వెళ్ళా, నా వ్యక్తిగత అనుభవం. వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళాను ఆ చర్చికి, వాళ్ళు ప్రత్యేకంగా ఆహ్వానిస్తే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పాటలు నేను కూర్చున్నప్పుడు
పాటలు వినబడతా ఉంటే ఎక్కడికి వెనక వినబడుతున్నాయి, పక్కకి వినబడుతాయి, అన్ని దిక్కులు వినబడుతున్నాయి. ఇట్స్ లైక్ ఒక థియేటర్ ఎఫెక్ట్ ఉంది అక్కడ. థియేటర్ ఎఫెక్ట్ ఉంది. ఫస్ట్ పాటకి నాకు తెలియకుండా నా బాడీ అంతా షేక్ అవుతుంది. నిజంగానే షేక్ అయింది బ్రదర్. అంటే తెలియకుండా ఏదో గూస్ బంప్స్, ఏదో తెలియనట్టు ఒక అనుభూతి కలిగింది. ఒక్క 5-10 సెకండ్ల తర్వాత వివేచించు నన్ను నేను ఒకసారి ఇట్లా కొట్టుకొని మరి చెప్పుకున్నా, సరిగ్గా చూడు ఇక్కడ ఏదో జరుగుతుంది. తర్వాత అంతా చూసినాక అప్పుడు నేను మా బ్రదర్కి చెప్పిన, నాతో పాటు వచ్చిన బ్రదర్కి, ఇక్కడ ఖచ్చితంగా ఏదైనా పాటల ఆత్మ ఉంది అని చెప్పా. మ్యూజిక్, ద స్పిరిట్ ఆఫ్ మ్యూజిక్ ఉంది ఇక్కడ. తెలుసా స్పిరిట్ ఆఫ్ మ్యూజిక్ గురించి ప్రవక్త చెప్తారు. దాంట్లో స్పిరిట్ ఆఫ్ మ్యూజిక్కి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. దాని మీద కూడా వర్తమానం చెప్పాలి, ఎప్పటి నుంచి అనుకుంటే కుదురుతులే. కానీ చెప్తాడు స్పిరిట్ ఆఫ్ మ్యూజిక్కి చాలా శక్తి ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూర్చోగానే అప్పుడే వచ్చిన వాళ్ళు కూడా ఇట్లు కూతురు. నేను అంతా పరిశీలన చేసిన, ఏదో తేడా కొడుతుంది ఇది. సరే తర్వాత చూద్దామని చెప్తే వాక్యం ఏం లేదు ఆడ. మళ్ళా వాక్యం ఏమీ లేదు, వాక్యంతో కదల్చబడడం ఏం లేదు. కానీ పాటల్లోనే మొత్తం అంతా ఎట్లయిపోతారంటే వాళ్ళందరూ వాళ్ళు పాడడానికి కూడా నేను పడతా కొట్లాడలేడా. అప్పుడు నాకు అనిపించింది, ఇది జాగ్రత్త. నిజంగానే ఆనందము కలగజేయు ప్రతి ఆరాధన దేవుడు లేడు. నా మాట వింటున్నారా? ఆనందాన్ని వ్యక్తికి విశ్వాసికి ఆనందము కలగజేసే ప్రతి చోట ఆయన ఉండడు. దుష్టుడు వాడి ముఖాన్ని పెట్టుకుంటే నువ్వు రావు అతని దగ్గరికి. అతను ఏం చేస్తాడు, దేవుణ్ణి ముందు పెడతాడు, వాడి వెనక నుంచి మెల్లగా ఆడిచ్చేది ఆడుతూ ఉంటాడు. ట్రై టు ఫైండ్ ద ట్రిక్ ఆఫ్ డెవిల్ అంటాడు ఆయన. జాగ్రత్తగా చూడండి వాడి పన్నగాలు. జయించాలంటే వీటి పట్టుకోగలగాల. ఆమేన్. మరొక ట్రిక్ చూపిస్తాడు చూడండి మీ ఎదుట. 59-0823. అదే కదా. దాని 193 పేర చూడండి ఒకసారి. 193 పేర జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే ఒక సంఘశాఖ నిన్ను వదిలేస్తుందో, నువ్వు ఎప్పుడైతే ఒక సంఘానికి వచ్చి సహోదర ప్రేమను చూపించే ప్రయత్నం చేస్తావో, చివరికి సంఘశాఖలతో కూడా నీవు వారిలో కొంతమందిని తీసి ఎంత మట్టుకు రక్షించగలుగుతావో రక్షించుచు, వారిని బయటకు లాగుతూ, దేవుడు మిగతా కార్యాలను ఆయన తీసుకున్నట్లుగా చేస్తూ. ఏంటది? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన యొక్క సంఘ శాఖలతో మన సావాసం కలిగి ఉండొచ్చా? వారితో మాట్లాడొచ్చా? వారి పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చా? అయ్యో, ఏదో ఎక్కడో నర్వ్ టచ్ చేసినట్టుంది మీ మొహాలు కూడా. ఏదో సెన్సిటివ్ టాపిక్ టచ్ చేసినట్టు పెట్టారు. అయ్యో, ఇది కూడా సెన్సిటివ్ టాపిక్ ఏదా అని అడిగేది. సంఘశాఖ పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చా? వెళ్ళొద్దు. ఎందుకని వెళ్ళొద్దు చెప్పండి? ఆచారాలు, పద్ధతులు. సరే, నేను ఒక సందర్భం చెప్తా. నా దృష్టిలో మ్యారేజ్ అండ్ డివోర్స్ అనేది మోస్ట్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. నా దృష్టిలో ఒక అబ్బాయి ఉంటాడు, ఒక అమ్మాయి ఉన్నది, ఇద్దరికి పెళ్లి సంబంధం జరిగింది. ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేపిస్తారు. ఈ విషయం నీకు తెలియదు. మంచిగా వినాలా. నువ్వు అక్కడికి వెళ్తున్నావు, పాస్ట్ అడిగారు, ఈ వీరిద్దరు ఏకమగుటలో సాక్ష్యంగా ఉండి నిజంగానే ఏకీభవిస్తారు చేతులు లేపండి. నువ్వు అన్నావు ఏమంటున్నావు? నేను ఒప్పుకుంటున్నా వీరిద్దరు ఏకబడ్డంలో దించండి. ఇప్పుడు వీరిద్దరు ఏకం కాకూడదని వాళ్ళు చేతులు లేపండి. ఎవరు లేపడు. సాధారణంగా సినిమాలో జరుగుతుంది, రియాలిటీలో జరగదు. ఇప్పుడు ఇంతకీ ఆ పెళ్ళి నువ్వు చేసిన మంచిగా చెడా? ఏంటే మెసేజ్ అది? సరే తెలిసి జరిగింది అనుకో, తల్లిదండ్రుల బలవంతం మీద జరుగుతుంది పెళ్ళి. అమ్మాయికి అబ్బాయికి ఇష్టం లేదు, నువ్వు ఉన్నావు, ఏం చేస్తావు? వెళ్ళవా? అది ఏడైనా నేను పెళ్ళికి వెళ్తుంటే ఇంతకు అబ్బాయికి ఇష్టం అమ్మాయికి ఇష్టం అడుగుతావా? డేట్ ఎప్పుడని అడుగుతావు, వెళ్తాం, తినేసి వస్తాం, అంతేనా కదా? ఎస్ సార్ నో అంటే ఒక అబద్ధ సాక్ష్యం పలికినట్టేగా. ఎస్ సార్ నో. మరి ఇంతకు సంఘశాఖ పెళ్ళికి వెళ్ళొచ్చి వెళ్ళకూడదా? అసలు అన్ని జనుల పెళ్ళికి వెళ్ళొచ్చి వెళ్ళకూడదా? అరే
వెళ్ళకూడదని తలకాయలు చాలా ఊగుతున్నాయి. దేన్ని బట్టి చెప్తున్నారు నాకు? ఓకే, ఓకే. బైబిల్ అట్లా చెప్పిందా? అయ్యో, ఇప్పటిదాకా ఊపేస్తాడు ఒక్కటి చెప్తారే. బైబిల్ అలాగే చెప్పిందా? నేను మీ విశ్వాసాలకు నాకు ఎవరో ఏ కాపరి చెప్పినా నాకు అనవసరము. నా విశ్వాసం వాక్యం మిన్నే, నా నిలకడ, నా స్థిరత్వం వాక్యం మిన్నే. నాకు వాక్యంలో చూపించు. నేను బైబిల్లో మాట చూపిస్తా. నిన్ను ఎవడైనా అన్యజనుడు పిలిస్తే నీకు పోన మనస్సుంటే పో, తింటుండగా మధ్యలో కూడా వచ్చి ఇది విగ్రహార్పితము, ఈ తొక్కల విగ్రహార్పితము అని రా అంటే ఏం చేసావు తెలుసా? నువ్వు ఆ భోజనంలో అత్యంత విప్లవాత్మకమైన ఒక సువార్త ప్రకటించొచ్చావు. నువ్వు ఏం చేసావు? 10 మంది ముందు అన్నం విసిరేసి ఈ విగ్రహార్పితాలు తింటాం మేము అని చెప్పి రావాలని ఉంది. చేస్తావా? అట్లా చేస్తే గొడవ అయితే కాబట్టి పోవద్దు అంటారు. మీరు వింటున్నారా? అంతే. అయ్యా మీరు పొమ్మంటున్నారు, వద్దంటున్నారా? నేను వద్దనే చెప్తా. కానీ మీకు వాక్య సత్యం తెలియాలా. ఎవరో కట్టిన ఊహాగానాల పైన మనం కట్టబడకూడదు. ఊహాగానాల మన యొక్క ఫౌండేషన్ అవ్వకూడదు. వెళ్ళాలా, తినాలా, ఎవడో ఒకడు అనాలా, ఇసిరి కొట్టాలా, రావాలా, నిన్ను గురించి పెళ్ళంతా డిస్కషన్ జరగాల. ఆడోడు వచ్చాడు తినమంటే తినకుండా ఇసిరి కొట్టి వెళ్ళిపోయాడని రావాలా. ఇంకోసారి నేను ఏ పెళ్ళికి విరవద్దిగాడు. అట్టొక పెళ్లి చేసావనుకో, ఆ నోట ఈ నోట ఆ నోట ఆ నోట ఇక ఏ అన్నట్టు నేను పిలువడిగా. నువ్వు వెళ్దామన్న కోరికుండా రానివాడు వాడు. ఎందుకురా బాబు నువ్వు వచ్చి మళ్ళీ బాబు ప్లేట్లు ఇసిరేస్తావు అంటున్నాడు. సార్ ఈ గొడవల దాకా పోవడం ఎందుకని వెళ్ళకండి అయ్యా అంటారు. అర్థమైందా? కానీ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? అరే మీరు మళ్ళీ వాక్యం ఏమి చెప్తుంది? వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. కానీ నీ పవిత్రతను కాపాడుకున్నట్టుకై, నీవు దేవుని నుంచి దూరం కాకుండా ఉన్నట్టుకై, విగ్రహార్పిత సంబంధమైన విషయాలు నువ్వు తనలో పాలిభాగస్సుడు కాకుండాకై పోకపోవటం మంచిది. ఇది లేఖన సత్యం. అంతేనా కదా? లేఖన మాట్లాడుతున్న లిబర్టీ, స్వతంత్రత గురించి అవగాహన ఉండాలా. మీకు అర్థమవుతుందిగా? సరే, ఇప్పుడు సంఘశాఖ పెళ్ళికి వెళ్ళొచ్చు వెళ్ళకూడదా? రక్త సంబంధికుల దగ్గర వాక్యం మారిందా? సరే, అంటే నేను నెక్స్ట్ అక్కడికి వస్తాను. యాక్చువల్గా ఈ భాగం అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ అదే. ఇప్పుడు మీరు అన్యజనుల పెళ్ళికి వెళ్ళొద్దన్నారు. సరే, నీ ఇంట్లో నువ్వు ఒక్కడే మారావు. నీ చెల్లె పెళ్ళి, నీకు నాకు వీడియో కాల్ చేయనప్పుడు నేను చూడాలనుకుంటున్నా. చెప్పాలా నువ్వు అసలు? సరే, మీ సంఘశాఖ నువ్వు ఒక్కడే వర్తమానంలోకి వచ్చావు. ఇంట్లో పెళ్ళిలో ఏదో కార్యక్రమం జరుగుతుంది, ఆ వీడియో కాల్ చేయాలి నువ్వు. మరిగా ఐ వాంట్ టు సీ యువర్ రియాక్షన్. అక్కడ ఏం చేయాలా? ఎందుకు ఈ మాటలు మాట్లాడుతుంటే ఇలాంటి చోటే సాతాను యొక్క ఉచ్చులు పండగలు ఎక్కువ ఉండేది. అక్కడ నువ్వు బయట వాడి పెళ్ళిళ్ళకి వెళ్ళి వానికి జస్ట్ మొహం చూపించి అక్కడున్న భోజన పదార్థాలు ముట్టకుండా జస్ట్ హాయ్ అంటే హాయ్ అనిపించేసి దేంట్లో పాలు పప్పులు పొందుకోకుండా బయటకు వచ్చి వాడి ఉచ్చులో చిక్కకుండా తప్పించుకోగలుగుతావు. కానీ కుటుంబీకులలో నుంచి వచ్చే ఉచ్చ చాలా ప్రమాదకరమైనది. ఏం చేస్తారు తెలుసా? దొరకబెట్టి బొట్లు పెడతారు. నేను చూసి పెట్టిన వారికి కూడా పసుపు రాస్తారు. మేము ఒకసారి ఇట్లా మా ఫ్రెండ్ గారి పెళ్ళికి వెళ్ళాం. వాడు కొంచెం బ్లాక్ కలర్లో ఉంచాడు. పోయేసరికి మొత్తం పసుపు కలర్లో ఉన్నాడు. ఏంద్రా అని వస్తుంటే అడిగి పసుపు స్నానం చేయిస్తున్నారు. పసుపు స్నానమా? ఏంటో సార్ పసుపు స్నానం ఏది నాయన? అసలు మీకు పసుపు స్నానం అంటే తెలుసా? హిందుత్వ ఆచారాల గురించి అవగాహన లేకపోవడం వాళ్ళు ఏదో పడితే చేసేసారు. ఆశ్చర్యం కలిగింది మాకు. క్రైస్తవ పిల్లే ఇళ్ళకి ఆశ్చర్యాలు మాకు. ఇప్పుడు చెప్పండి, ఇంతకీ సంఘర్షణ పెళ్ళికి వెళ్ళి చెల్లకూడదా? ఆధారము, వాక్యాధారంగా వాళ్ళకి మళ్ళీ నాకు ప్రవక్త గారు చెప్పిందో లేదా వాక్యం చెప్పిందో కావాలా? నాకు మనుషుల మాట నేను వినను, నాకు అవసరమే లేదు. అది ఇంత పెద్ద పాస్టర్ అని చెప్పండి, ఐ డోంట్ కేర్. నాకు లేఖన ఆధారం కావాలా? వర్తమాన బెరేవారంటే అట్లాగే ఉంటారు వాళ్ళు. లేఖనం ఉండాలే చూసుకోవాలి. తీర్పు తెచ్చబడేది రేపు పొద్దున కొలత కొలబడే దీని చేత గొప్ప గొప్ప పాస్టర్లు బోధించే బోధన వల్లక దీంట్లో ఉందా లేదా? ఎలా చెల్లకూడదా? సరే, వెళ్ళిరా లేదా? ఈ ప్రశ్న ఉంది కదా. జాగ్రత్త. చాలామంది వెళ్తూ ఉన్నారు. వెళ్ళే ముందు చూసుకోండి,
అక్కడ ఆచారాల తీవ్రత ఎంత, వారు దేవుని వైపు తిప్పబడింది ఎంత. అక్కడికి వెళ్ళడం వల్ల నా నుంచి ఒక్క ఆత్మైనా రాబట్టబడవచ్చు అనే అవకాశం ఉంటే వెళ్ళండి. ఏ ఆచారంలో పాలు పొందుకోకండి. తినడానికి కూడా తప్పించుకునే అవకాశం ఉంటే తప్పించుకోండి. ముఖం చూపించి వచ్చేసేయండి. ఏంది మీకోసం సపరేట్ అంటే నీకు ఆరోగ్యం బాగాలేదని చెప్పు. ఏం చేస్తాం మరి? పుట్టంతా తిప్పేస్తుంది అసలు రాత్రంతా వాష్రూమే. ఏం చేస్తాం మరి? ఇక ఏం చేస్తావు ఇక? ఎట్టగొట్ట తప్పించుకో. చాకచక్యం పాము లాంటి వివేచన వాడు నీవు. నిష్కలంకమైన నీ పౌర హృదయం చేత పాము లాంటి వివేచన వాడికి తప్పదు, ఇక తప్పించుకో. కానీ అక్కడ రక్షింపబడవలసిన వాడు ఎవడు లేడనుకో, అసలు ఆ వీధికే పోబాక. మన క్రియలు మన బంధాలన్నీ కూడా దైవ సంబంధమైనవే, రక్షణార్థమైనవే. మన కుటుంబీకుల్లో ఎవరికైనా జరుగుతున్న మనం ఎందుకు అక్కడ నిలబడింది? ఆచారంలో లేకుండా 10 మంది చేత మాటలు పడుతూ యుద్ధం చేస్తూ ఎందుకు నిలబడ్డాం అక్కడ? ఒక రోజులో నా కుటుంబంలో ఎవరో కాపాడబడకపోతారన్న ఆశ చాలా ఉన్నతమైనది కనుక అందులో పడిపోకుండా ఉచ్చును పట్టుకుంటూ గమనిస్తూ చిక్కకుండా జాగ్రత్తగా చేసే కార్యం అది. గెలిచామా? ఇట్లాగే మా ఇంట్లో కూడా ఇది మా కోడలికి దాన్ని ఏమంటారు, చెవులు కుట్టించుడు. సాధారణంగా కర్ణవేద అంటారు, అంటే చెవులు కుట్టడమే సాంస్కృతిక పదం. దాన్ని ఎవరు కుట్టాలా? నేనే మేనమామ. నేను కుట్టలే. వచ్చిన ప్రతి ఒక్కరు తిట్టుడే, ప్రతి ఒక్కరు తిట్టుడే. నన్ను అరే నువ్వు చచ్చిన కిందికి లెక్క రానొక్కడు, నువ్వు బతికుండా నువ్వు లేట్ అనొక్కడు ఒక్కడు. మరి ఎవరు కూర్చారంటే మా పెద్దనాన్న వల్ల కొడుకు కూర్చున్నాడు. మనం పక్కన కూర్చున్నాం అంతే. తిట్టిరు. ఏం చేస్తాం? యుద్ధం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక దేని కొరకు? ఒక రోజున మా ఇంట్లో ఎంతో కొంతమంది రక్షించబడాలని నా కోరిక. ఆచారంలో పాలు పొందుకుందామా? లేదు, నెవర్. టచ్ కూడా చేయం మనం వాటి వైపు అడుగులు కూడా వేయం మనం. కానీ ఇక్కడ కేవలము రక్షింపబడవలసిన వారి విషయమై మాత్రమే పౌలు గారు యూదుడికి యూదుడుగా, అన్యజనుడికి అన్యజనుడుగా, ఎవరెవరికి ఏ దేశాలకు ఎలాంటి వారికి ఉన్నాడో అలా ఉండుటకు గల ఆయనకున్నటువంటి ఏకైక ఆబ్జెక్టివ్ ఏంటో తెలుసా? సువార్త ద్వారా కొంతమంది అయినా కనబడాలి, రక్షించబడాలి. బంధాలు నిలుపుకోవాలని కాదు. కొంతమంది పోతారు, పోకపోతే రేపు పొద్దున ఆడు మన ఇంటికి రాడేమో, రేపు పొద్దున బంధం ఉండదేమో, మాట మంచి ఉండదేమో. ఇట్లా పోతే తప్పే. ఇట్లా పోతే తప్పే. ఎట్లా పోవాలంటే రేపటి దిన వాక్యం చేత జన్మించబడకపోతారా? నేను వారికి కొంతైనా వాక్యం చెప్పకపోతానా? ఈ ఉద్దేశం గుండా పౌలు గారు చేస్తేనే ఆయన నిర్దోషిగా నిలబడగలిగినాడు. మనం కూడా నిలబడగలిగే మార్గం అదొకటి. ప్రతిబంధం వాక్యాన్ని సాగలేదు. కానీ ఇలాంటి సందర్భాల్లో జరుగుతాయి ఉచ్చులు. జాగ్రత్త. మీకు తెలియకుండానే మిమ్మల్ని విగ్రహారాధన సంబంధమైన ఆచరణ వాడు పడేసి మీకు శాపాలు తీసుకొస్తూ ఉంటాడు వాడు. ఈ ఉచ్చుని జాగ్రత్త గట్టి పట్టుకోవాలా? వింటున్నారా? ఇక్కడ దేవుడి ప్రవక్త మాట్లాడతారు అంటాడు. డినామినేషన్ సంఘాల్లో కూడా ఏ సంఘమైనా సరే, ఇంకొంచెం ముందు చూడండి, చెప్తాను చూడండి. దాంట్లో వారు ఏం చేస్తారంటే, నువ్వు వారితో పాటు వారి మాటలు వినలేదా, వారు నేను ఏం చేస్తారు? వెలివేస్తారు. మంచిగా వినాల. వారు నిన్ను సంఘ బహిష్కరణ చేస్తారు. పిలిచి, బ్రదర్ ఇక నువ్వు సమాధానంతో పో, నేను సమాధానంతో పోతున్నా. మన సమాధానంతోనే వేరేదో. మీరు వింటున్నారా? దే ఎక్స్కమ్యూనికేట్ యూ. తర్వాత ఇది ఏదో కాదు, ఇది దయ్యం యొక్క ఒక పన్నాగం. కరెక్టేనా? ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన ఏదో నాతో పాటు ఏకీభవించలే, నాకు ఏదో తప్పిదమో బలగిన చేత ఏం చేశానంటే, ఈయన వెళ్ళిపోయిన తర్వాత నేను 100 తిడుతూ ఉన్నా, 1000 తిడుతూ ఉన్నా, 10,000 తిడుతూ ఉన్నా. రోజు 2 గంటల వర్తమానంలో ఒక 15 నిమిషాలు ఈయనకి కేటాయించిన. ఆయన కూడా వెళ్దామని కోరికుండే, చచ్చిపోయింది అది. వింటున్నారా? ఎందుకని? రేపు వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఇదే. మీరు వింటున్నారా? ట్రిక్ ఆఫ్ డెవిల్. జాగ్రత్త. దీన్ని గమనించలేనటువంటి పరిస్థితిలో ఉండడం చాలా భయంకరమైన పరిస్థితి. ఎక్స్కమ్యూనికేషన్కి, బహిష్కరణ విషయంలో భయపడేటట్టుగా చేస్తాడు వాడు. దాని అంటాడు, ఇట్ ఈస్ నథింగ్ బట్ లో డౌన్ ట్రిక్ ఆఫ్ అ డెవిల్ టు గెట్ ద చిల్డ్రన్ ఫ్రమ్ కమింగ్ ఇన్ టు సీ ద మీటింగ్ అండ్ టు బి సేవ్డ్. ఒకవేళ ఆ కూటంలోకి వచ్చి విశ్వసించి రక్షించబడి ఎక్కడ దేవుని వెళ్ళిపోతారేమోనని దుష్టుడు చేసేటువంటి పన్నాగం ఇది అంటాడు ఆయన. మీరు వింటున్నారా? ఇట్లాగే తొల్లికొండలో కూడా అదే చెప్తారు. తొల్లికొండలో సంఘ శాఖగా ఉన్నప్పుడు ఒకేసారి వర్తమాన సంఘం ఏర్పాటైంది. ఏర్పాటైన తర్వాత
అక్కడ ఉండే ఆ 3 సంఘశాఖలు ఏం చేసేది తెలుసా? వాళ్ళకుండే విశ్వాసులకు ఒక మాట చెప్పారు, మీరు వాళ్ళతో మాట్లాడితేనే మీ మీద దయ్యాలు పడతాయి అన్నారు. మాట్లాడితేనే. ఎక్కడన్నా షాప్ దగ్గర కూడా మన బ్రదర్ కనబడుతుంటే ప్రైజ్ రావడం అంటే అమ్ము అని వెళ్ళిపోయారు కదన్నా. నాకు చెప్పిన సాక్ష్యాలు అవి గుర్తున్నాయి. ఇవన్నీ ట్రిక్ ఆఫ్ డెవిల్. మాట్లాడితేనే దయ్యం అని చెప్పగానే ఇంకేం మాట్లాడుతున్నాడు? ఇంట్లో నాకు ఇప్పటికీ ఉన్న సమస్యలు కాలరా బాబు అని ఇక వాడు చున్న కూడా చూడలే, వెళ్ళిపోయారు. ఈ రోజుకి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ రోజు కూడా ఏదైనా వ్యాపార విషయాలు మాట్లాడతారు కానీ వాక్య విషయాలు చర్చలు ఉన్నావు అక్కడ. ఆ రోజు వేసిన విత్తనాలు ఈ రోజుకు పడ్డాయి. దుష్టుడు వీళ్ళు ఎక్కడ వీళ్ళ మాటలు విని, ఎక్కడ వీళ్ళని ఒప్పుకొని, ఎక్కడ రక్షించబడి దేవుడు దగ్గర వాడు అవుతారేమో అని ఆ ఎక్స్కమ్యూనికేషన్ అడ్డుగా పెట్టుకొని సాతాను గాడి యొక్క ఆ చిన్న తంత్రాన్ని అడ్డుగా వాడుకొని చాలామంది చచ్చిపోతా ఉన్నారు. దేవుడి ప్రవక్త అంటాడు, ఇది కూడా అలాంటిదే. కరెక్టేనా? నన్ను కూడా ఎక్స్కమ్యూనికేట్ చేసారు. దేంట్లో నుంచి? మా కుల సంఘంలో నుంచి. నేను లేదు మా కుల సంఘంలో, నా కులం అనేది లేదు అసలు. ఐ హేట్ క్యాస్ట్ సిస్టమ్. నన్ను పూర్తిగా బయటకు ఏంటేసారు వాళ్ళు. ఎవడు ఫోన్ చేయడు మాకు. ఏది జరిగినా మా నాన్నగారికి చేస్తారు కదా, నన్ను పట్టించుకోరిగా. ఎక్స్కమ్యూనికేటెడ్. నన్ను అన్నారు ఏమో తెలుసా, రేపు పొద్దున్న చచ్చిపోతే నీ పాడేవాడు మోస్తారా, ఊరిని ఎడ చచ్చినా పర్లేదు, భూమి అయినా నన్ను అప్పగించేస్తుంది. మట్టిలో కలిసినా, నీళ్ళలో కలిసినా, అగ్నిలో కలిసినా నన్ను ఇది అప్పగించక మారదు. అది నా పునరుద్ధానాన్ని ఆపేది ఏది లేదు. నువ్వు కప్పితే ఎంత, కప్పకపోతే ఎంత, అంతేనా కదా? ఎసార్నో మేము కప్పుతామయ్యా అనొచ్చు ఒక మాట. మేము ఉన్నామయ్యా అని ఒకరు అంటారా? మేము మోస్తామయ్యా అని చెప్పొచ్చుగా. అయ్యో తోడుగా లేదు మీరు, ఇంకా ముందుకు రండి. అక్కడే దేవుడి యొక్క బలమైనటువంటి బండ అనే వాక్యం ఉన్నది. చల్ మరి కొంచెం ఇంకొంచెం ముందు సైబుల సమయం దృష్టిలో పెట్టుకొని 63-0707 న్యాయ తీర్ప, న్యాయ విచారణ. వాట్ ఇస్ అది తెలుగులో ఏంటది? నేరారోపణ. గాడ్ బ్లెస్ యు. దాంట్లో 209వ పేరు చూడండి, 209. ఈ రోజున అదే జరుగుతుంది. ఈ రోజున బోధకులు బోధించేటువంటి ప్రజలు ఈ దినాల్లో, ఈరోజు నవీనమైనటువంటి ఈ ఉపదేశకులు వారు ఎంతగా వారిలోనికి ఈ బోధన ఎక్కించారంటే ఇదంతా కూడా ఏదో స్పిరిట్స్తో జరుగుతున్నటువంటి తంత్రాలను, మంత్రాలను ఈ వర్తమానం చూపించి ఇది వెర్రి బోధనో ఈ మధ్యకాలంలో చూసి ఆన్లైన్ లేదో ఓ బ్రదర్ పంపించాడు. బ్రహ్మం గారు చెప్పిన ఏదో ఒక క్వశ్చన్ రాస్తాడు, దానిపైన హెడ్డింగ్ ఉంటుంది, ఇది తప్పుడు బోధన, వెర్రి బోధన అని రాస్తాడు. దానిపైన రాసి దాని కింద క్వశ్చన్ కదా బ్రదర్, నాకు బ్రదర్ పంపిస్తే తెలిసింది విషయం. మధ్యకాలంలో కింద క్వశ్చన్ ఉంటుంది, దీనికి బ్రహ్మనుచులు ఎవరైనా సమాధానం చెప్తే బాగుండు అంటాడు ఆయన. అంటే వాళ్ళు ఎంత ఇండాక్యుమెంటెడ్ అంటే వారు సిద్ధాంతాల చేత ఎంతగా చొప్పించబడ్డారంటే వారికి ఇది తప్పుడు బోధలాగా, ఇది వెర్రి బోధలాగా, ఇది పూర్తి స్థాయిలో సాతాను యొక్క తంత్రంలాగా ప్రజలు రివర్స్లో చూసే విధంగా వారు సిద్ధాంతాలు మునిగిపోయారు. తర్వాత ఏదో దాన్ని ఏమంటారు, మానసికంగా ఎదుటి వాళ్ళలో జరుగుతున్న విషయాలు తెలుసుకొని చెప్పేటువంటి ఒక శాస్త్రంగా చెప్తారు. ఇది ఏదో అలాంటి ఒక చిన్న పన్నాగమో ఏదో అన్నట్టుగా మాట్లాడతారు వారు. కానీ దేవుడి యొక్క ఈ చివరి దినాల్లో ఇస్తున్న నిరూపించబడిన వాక్యము, వర్తమానం అనే విషయాన్ని వారు గుర్తుపట్టలేరు. ఇదే ఈ చివరి దినపు యొక్క సూచన. ఏంటి చివరి దినపు సూచనలు అంటే, ఈ వర్తమాన విషయంలో ఎవరెవరు ఏ విషయాలు అయితే మాట్లాడుతూ ఉన్నారో తప్పని, అంగీకరించలేమని, ఇదంతా కూడా వ్యక్తిగతమైనటువంటి బోధ అని ఇట్లా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా వారు డెవిల్ యొక్క ట్రిక్లో పడిపోవుట వలననే ఈ నిరూపించబడిన వాక్య వర్తమాన సత్యాన్ని పట్టుకోలేకపోతున్నారు. ఎంతోమందికి వర్తమానం ప్రకటించే ప్రయత్నం చేశాం. నాతో పాటు ఉన్నటువంటి సహోదరుడు ఎంతోమందిని హైదరాబాద్లో వెలిగించాడు.
దాంట్లో బలంగా వెలిగింది 1-2 దీపాలే, 3 అటు ఇటుగా. నేను ఒక 7-8 వెలిగించా, దాంట్లో వెలిగింపబడిన దీపాలు 0. అన్ని సంఘశాఖలో కలిసిపోవడమో ఎటు వెళ్ళిపోయినా విశ్వాసాలు ఉన్నప్పుడు చెప్తున్నాను, వెన్ వీఆర్ బిలీవర్స్. ఇట్లా ఎంతలా వెలిగించే ప్రయత్నం చేసినా కూడా వారు డెవిల్స్ యొక్క ట్రిక్కులు ఎక్కడో చోట పడిపోయారు, ఎక్కడో చోట. మేము ఇరువురం కూడా చదువుకునే దినాల్లో ఒక బ్రదర్కి ఇట్టగా వర్తమానం చెప్పాం, చాలా బాగా అంగీకరించాడు. కానీ ఎక్కడ పడిపోయాడంటే, అతనికి ఇంకో బ్రదర్ గుర్తొచ్చాడు. ఆయన ఎక్కడ పడిపోయాడంటే పెళ్లి సంబంధాలు చూడాలా, దొరుకుతలేవు. ఇప్పుడన్నా కొంచెం ఆన్లైన్లో ఈ కరోనా తర్వాత కొంచెం ఎక్కువ మందికి పరిచయాలు పెరిగాయి. త్రూ ఆన్లైన్ ద్వారా వారికి వీరికి ఈ సంఘానికి ఆ సంఘానికి ఎక్కువ బంధాలు పెరిగాయి. అప్పుడైతే ఆ కరోనా ముందైతే పక్కన ఇంకో చోట ఎక్కడెక్కడ సంఘాలు కూడా తెలియని దినాలు అవి. ఆ సమయంలో ఎంటే మెసేజ్ గుండా వర్తమాన సంబంధమైన సంబంధాలు తీసుకురావడానికి దొరకలేదు, ఎవరు కుదరలే. చూశాడు పాపం, ఏం చేద్దాం, బ్రదర్ పండిపోతూ ఉన్నాడు. ఆ పండిపోవడంలో ఏం చేయాలి అర్థం కాక ఎక్కడ పుచ్చిపోతాను అనుకుని ఏదో ఒక అమ్మాయిని అని చెప్పి సంఘశాఖ అమ్మాయిని చేసుకున్నాడు ఆయన. ఇది తెలుసుగా ఏమైతుంది లాస్ట్కి. ఈ రోజున వాళ్ళ పిల్లలు హనుమంతుని దీక్ష, ఇంకేది అదేంటి నల్లది అయ్యప్ప దీక్షలు, ఈ దీక్షలు తీసుకునే కుటుంబంగా మారిపోయింది. పరిస్థితులు జారిపోయింది. దేనికి అంటే ప్రతి శోధనలోనే ఎక్కువగా ట్రిక్స్ ప్లే చేయబడేది. మనకి ఇవ్వబడే పరీక్షలోనే అత్యధికమైనటువంటి సాతాను తంత్రాలు ఏర్పాటయ్యే స్థలం అక్కడే ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు జరగవు, కానీ శోధనకరమైన పరిస్థితుల్లోనే అత్యధికముగా దుష్టుడు మనల్ని అత్యంత బలంగా పట్టుకొని పడేయడానికి ప్రయత్నం చేసేది అక్కడే. నా మాట వింటున్నారా? ఇట్లాగే మాకు తెలిసినవాడు కూడా ఇట్లాగే అలా మరదలు ఎవరిలో పెళ్లి చేసుకోవాలని కోరిక చేత వెళ్ళి వాడు పోయి ఎక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్నారు, గుళ్ళో ఎవరిని పిలవకుండా ఎవరికి తెలపకుండా లాస్ట్కో మెసేజ్ పెళ్ళి అయిపోయిందని. ఈ ఎవరు ఎంటైర్ మెసేజ్లో బాప్తిసం తీసుకున్న వ్యక్తి, ఈ వర్తమానాన్ని అంగీకరించిన వ్యక్తులు, వారు జారిన విధానాలు, వీరందరూ పడిపోవడం గల కారణం ఏంటో తెలుసా? సాతానుకు ట్రిక్స్ తెలియకపోవడమే, వాడు ఎట్లా పడేస్తాడు అన్న విషయం పట్ల అవగాహన లేకపోవడమే వీరి ఓటముల కారణమైంది. ఇట్లా తప్పిపోయిన వారిలో చాలా రేరుగా, అత్యంత అరుదుగా కొంతమంది మాత్రమే దేవుడు కృపచేత మరలా వారిని దేవుడు మళ్ళీ తిరిగి తీసుకొచ్చి నిలబెట్టాడు. వెరీ రేర్, చాలా తక్కువ. ఈ తక్కువ మందిని చూసి అందరికి అలాగే జరుగుతుంది అనుకుంటే మోసపోయినట్టే. అట్లా జరగదు, చాలా తక్కువ మాత్రమే జరుగుతుంది. కానీ నమ్మరి వర్తమానాన్ని సాతాను ఉచ్చులు గుర్తుపట్టలేకపోయారు. ఎక్కువగా మనుషులు పడిపోయేది ఎక్కడ చెప్పనయ్యా? ఎక్కడెక్కడ? వివాహాల దగ్గరే, తర్వాత చావుల దగ్గర. ఈ చావుల దగ్గర పర్లేదు కొద్ది గొప్ప జయించగలుగుతారు, పోయేటప్పుడు ఎట్టకు పోయిండని, అక్కడ కూడా కష్టమే. కానీ వివాహాల దగ్గర జరిగేటువంటి యుద్ధాల దగ్గర బాగుంటుందయ్యా. ఆ సాతానుగాడు ఏదో ఒక రూపంలో నా వివాహ సమయంలో కూడా అదే జరిగింది. అస్సలు క్రైస్తవ పిల్లలు వద్దంటే వద్దని ఇంట్లో యుద్ధము. మా అమ్మ అయితే నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసింది. అట్లా అన్నప్పుడు డైలాగ్ ఒకటే, ఏముంది నువ్వు ముందు పోతే నా తర్వాత వస్తా, అందరూ పోవాల్సిందేమ్మా అని చెప్పా. నా కొడుకు ఇట్టయ్యాడేంద్ర బాబు అని ఏడ్చింది. వాడు నా తల్లి చచ్చిపోతుందంటే ఏడ్చే కొడుకు చూసా, కానీ నువ్వు ముందు పోతే నేను తర్వాత వస్తానని వేందరా అని చెప్పి ఏడ్చింది. తర్వాత వాళ్ళు అన్నారు, సరే చేసుకున్నావు, కానీ మన సొంతూరుకు వచ్చాక మాత్రము ఇక్కడ హిందూ పద్ధతులు చేసుకుందాము, నువ్వు కావాలంటే అక్కడ ఎట్లా చేసుకో అన్నారు. ఎన్ని పన్నాగాలు అబ్బా మామూలుగా కాదు, ఏదో ఒక రూపంలో పడేయాలా. కానీ దేవుడు మహాకృపను బట్టి ఈ వర్తమాన ప్రత్యక్షత లేకుండా దేవుడు ఆయన కృపను నిలిపినాడు. ఆయన ఏ ఆచారాల్లో పడిపోకుండా అద్భుతంగా కాపాడినాడు. ఆయన అట్లా నిలబడగలిగేటువంటి స్థాయి కొంతే, కానీ ఈ ట్రిక్స్ను గుర్తుపట్టగలగడం రావాలయ్యా. మీరందరూ ఆన్లైన్ ఫాలో అవుతారా? ఈ రెగ్యులర్గా ఈ వర్తమానం పైన జరుగుతున్న దాడిని మీరు ఫాలో అవుతారా? చూస్తూ ఉంటారా? జాగ్రత్త. ఈ చూసి ఉన్న వాళ్ళతో సమస్య, చూడకుండా వాళ్ళతో సమస్య లేదు. ఇప్పుడు ఉదాహరణ చెప్తా చూడండి. అప్పట్లో యూసీబీసీ ఒక వీడియో వచ్చింది అయ్యా, ఏది అబద్ధ ప్రవక్త ఒక హెడ్డింగ్ పెట్టి చేశారు. కరెక్టేనా? నిజంగా చెప్పండి అయ్యా. చూడకముందు చూసిన తర్వాత తేడా కొట్టింది మనసులో? చూసిన గంట తర్వాత అడుగుతున్నా, నిజంగా చెప్పండి. అంటే వర్తమానం ఏం వదిలేవు, కానీ లోపల ఎక్కడ షేక్ అయిందా లేదా? ఖచ్చితంగా అవుతుంది. అది షేక్ కాకుండా ఉండాలంటే వేరుగా ఉండేది పరిస్థితి. అదంతా కూడా సాతాను ఒక ట్రిక్స్ అంటాడు ప్రవక్త. దాన్ని సబ్స్టిట్యూట్ టీచింగ్ అంటాడు. దాన్ని ప్రత్యామ్నాయ బోధన ద్వారా
విశ్వాసులను పడేయుటకు, ఈ జీవం కలిగిన వర్తమానం నుంచి తీసివేయుటకు, పుస్తకాన్ని తిన్న తర్వాత కూడా దేవుడు యొక్క జీవ గ్రంథంలో నుంచి మనుషులు బయటకు పడిపోయినట్టుగా వాడు ట్రిక్స్ ప్లే చేస్తూనే ఉంటాడు. వాడు నిజంగానే చేస్తాడు. కానీ నిజంగా ట్రిక్స్ ఎవడు పడిపోతాడు అయ్యా? తెలియని వాళ్ళు, గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళు. నిజమైన దేవుడి ప్రజలు వాడి ప్రతి పన్నగాని గుర్తుపట్టగలిగే వారిగానే ఉంటారు. ఆమేన్. మరొక చోట అంటే చూడండి, దేవుడి యొక్క ప్రవక్త 57-0114. అయ్యా, నేను ఇంకా వర్తమానంలోని డెవిల్ ట్రిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా నేను యాక్చువల్గా ఈవెంట్ వైజ్గా థర్డ్ పుల్లో ఉండేటువంటి ఆ ట్రిక్స్ గురించి మాట్లాడలే. అది ఇంకా సెపరేట్ సబ్జెక్ట్. అది కన్ఫ్యూజ్ కాకూడదు. 57-0114 107 పేర చూడండి. Now, ఇప్పుడు the Jews might have turned around saying, ఏంటది? జ్యూస్ యూదులు might have turned around saying, వారు బహుశా వెనక్కి తిరిగి వారు ఇలా అనొచ్చు, that was a trick made up. ఇది యేసు ప్రభు వారు చేసినటువంటి గొప్ప గొప్ప సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు చూసారా? వాటిని చూసి యూదులు అనొచ్చు ఏమని, అక్కడ ఏదో ట్రిక్ ఉందయ్యా, ఇక్కడ ఏదో చేశాడు, ఇక్కడ ఏదో పన్నాగం ఉంది, లేకపోతే ఎట్లా తెలుస్తాయి ఆయనకి ఇవన్నీ విషయాలు? కరెక్టేనా? నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. వాట్సాప్ ఓపెన్ చేయండి ఒకసారి. గ్రూప్లో ఒక ఫోటో పంపిస్తాను చూడండి. గ్రూప్లో వచ్చింది చూడండి. చూస్తున్నారా? అదేంటో తెలుసా? బ్రహ్నం గారి యొక్క కూటములలో ప్రార్థన అవసరత కోసం ఇచ్చే కార్డ్స్ అవి. ఈ కార్డ్స్ ఇచ్చేవారు. ఆ కార్డులో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి తెలుసా? చదవండి. ఏమున్నాయి? పేరు, అడ్రస్సు, క్రిస్టియనా కాదా, ప్రార్థన కార్డు యొక్క నెంబరు, తర్వాత నేమ్ ఆఫ్ యువర్ అఫ్లిక్షన్స్, అంటే నీ సమస్య ఏంది. అవునా? ఇది రాయడం వల్లే ఈ రోజులో కూడా యేసు ప్రభు వారి పట్ల దుష్టుడు యూదుల్లో ఏ ట్రిక్ అయితే ప్లే చేశాడో, ఈ రోజున వర్తమాన సంబంధం విషయం ఇట్లా ట్రిక్ ప్లే చేశాడు వాడు. చాలామంది జాన్ కాలిన్స్ లాంటి వాళ్ళు కావచ్చు, ఈ వర్తమానానికి విరుద్ధంగా నడిచేటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైతే పెద్ద పెద్ద వెబ్సైట్లు, బుక్స్ తయారు చేశారో వారందరూ చెప్పి మాట్లాడో తెలుసా? బ్రహ్నం గారు ఇంటి నెంబర్తో సహా చెప్పాడు అని మన బోధకులు చాలా గట్టిగా బలంగా చెప్పారా? ఎక్కడదనుకుంటున్నావు? ఈ ప్రార్థన కార్డు లేదన్నారు. ఆయన దగ్గరికి కార్డు వస్తుంది. సార్ నో, ఈ కార్డు రాగానే కార్డులో ఏముంది? ఇంటి నెంబర్ ఉంది. నువ్వు పలానా ఏరియా, పలానా ఇంటి నెంబరు, పలానా డోరు. అవునా? నీకు పలానా జబ్బ మీద సమస్య వచ్చింది, కరెక్టేనా? ఇగో దీంట్లో ఉన్నదే చూసి చెప్పాడు. ఇది దీంట్లో మహిమేముంది? ఇట్స్ అ ట్రిక్ అన్నాడు. నా మాట వింటున్నారా? ఎట్లుంది వినడానికి? ఇది కూడా డెవిల్ ట్రిక్, జాగ్రత్త, దీనికి పడేరు. కానీ ప్రార్థన కార్డులు ఇవ్వని కూటములు చాలా ఎన్నో, అక్కడ జరిగిన అద్భుతాలు, రెండవ విడుపు కార్యాలు ఎన్నో. నా మాట వింటున్నారా? ఇక్కడ వాడు ఏదైతే ఒక నెపము మోసి దుష్టుని యొక్క ట్రిక్గా, పన్నాగంగా చాలామంది వ్యక్తులు వాడబడతా ఉన్నారు. యేసు ప్రభు చేస్తూ ఉంటే కూడా అంతేందుకు మోసే చేసినప్పుడు అనలే, మోసే ఒక కర్ర వేసాడు, ఏమైంది? పామైంది. అప్పుడు ఫరో సైన్యంలో ఏమన్నారు? వాడి దగ్గర ఉండే మంత్రగాళ్ళు, ఈ చీప్ ట్రిక్స్ మాకు కూడా తెలుసు అని వాళ్ళు వేశారు, వేశారు. అవి కూడా పాములేని. చివరికి ఈ పాము ఆ పామును మింగితే కానీ తెలియలే ఏది నిజమైన పాము. వేశారు. అట్లాగే మోసే చేసినప్పుడు దాని ట్రిక్స్ అన్నారు. యేసు ప్రభు చేస్తే కూడా అరే వీడు దయ్యాలు పట్టేవాడ్రా, బయల్జెబూలు, ఆ దయ్యాల అధిపతి, అందుకే ఇలా చేయగలుగుతున్నాడు అని ఆయనలో ఉండేటువంటి ఆ అథెంటిసిటీని పోగొట్టే ప్రయత్నం చేసి వారు దాన్ని ట్రిక్స్గా దాన్ని అప్లై చేసే ప్రయత్నం చేశారు. కరెక్టేనా? ఎస్ఆర్నో? తర్వాత బ్రహ్నం గారి పరిచయంలో అదే జరిగింది. నిజమైన ప్రతి పరిచయకు అదే జరుగుద్ది. ఎస్ఆర్నో? వారు ఏం చేస్తారంటే అది ఏమై ఉన్నదో దాన్ని ఒప్పుకుంటే ప్రజలు ఎక్కువ మంది వెళ్ళిపోతారు. ఏం చేయాలి ఇప్పుడు దాన్ని? ఇది జ్ఞానయుక్తమైన బోధి అంతా. ఏంటది?
ఇదంతా జ్ఞానయుక్తమైన బోధ, అంతా ఇదంతా విచిత్రమైన బోధ అంత ఇది. అంటే ఏం చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇట్స్ ఎ ట్రిక్ ఆఫ్ డెవిల్. దయ్యం యొక్క ఆ పన్నాగాన్ని గుర్తుపట్టగలగాలి. ఇది గుర్తుపట్టగలుగుతున్నారా లేదా అన్న చోటే నిజంగా దాన్ని తప్పించుకొని ఓవర్కమ్ అవుతున్నటువంటి పుస్తకమైన ప్రజలు బయటపడతారు. ఎవ్రీ టైం నిజమైన ప్రతిదాన్ని కూడా అది ఏదో ఒక విధిలో ఇది తప్పు అని చూపించడానికి ఏదో ఒక ట్రిక్ ప్లే చేయబడతా ఉంటుంది. కానీ ఎప్పటికైనా దేవుడు ప్రవక్త అంటాడు, వైట్ ఈజ్ వైట్, బ్లాక్ ఈజ్ బ్లాక్ అంటాడు ఆయన. ఆయన ఎప్పుడు ఇదే మాట మాట్లాడతాడు, నలుపు నలిపే, తెలుపు తెలిపే. ఏదో చీకట్లో ఉన్నంతసేపు నీ కొద్దిగా కళ్ళు మబ్బెప్పాయేమో కానీ తర్వాత వెలుగులోకి వచ్చాకైనా కనబడాల్సిందే. ఏది తెలుపో ఏది నలుపో కనబడవలసిందే. కానీ ఎవ్రీ టైమ్ త్రూ అవుట్ ఆల్ ద డిస్పెన్సేషన్స్, కాలములన్నిటిలో కూడా నిజమైన ప్రతిదాన్ని కూడా దుష్టుడు ఏదో ఒక దాని రూపంలో పెట్టి ఇది ట్రిక్ అనో, ఏదో అలా జరిగిందనో ఇలా జరిగిందనో ఏదో ఒక రూపంలో వాడు కథలే ప్రయత్నం చేస్తాడు. వీళ్ళంతా లేడీస్ గుండా వచ్చారయ్యా, అదో ట్రిక్కు. ఆయన నమ్మిన వాళ్ళు లేరా? అబ్వియస్లీ ఉన్నారు. కరెక్టేనా? ప్రవక్తకి ఏం తెలియదు అంటున్నారు, అదో ట్రిక్కు. పీపుల్ బిలీవ్ దాట్. ప్రజలు నమ్మేవారు ఉన్నారు, నమ్మి తొలగిపోతున్న వారు ఉన్నారు. కానీ అది సత్యమా కాదా, లేఖనములలో అలాగున్నదా లేదా అని పోల్చి చూసేవారి దగ్గర నిత్యజీవం ఆధారపడచ్చు. అక్కడ నిత్యజీవం. డెవిల్ ట్రైస్ టు ప్లే ట్రిక్స్. అబ్బో అయ్యా మీరు అంటుంది సేవకులలో కూడా డెవిల్ ట్రిక్స్ ప్లే చేస్తారా? ఓ నాయన సార్, అది ఎంత ఘోరంగా ట్రిక్ ప్లే తెలుసా? ప్రభు ఇది నీకు దూరం అగును గాక. ఏం జరిగిందిరా? ప్రేమ వ్యక్తపరిచిన క్రీస్తు పట్ల పేతురని నేను ఈయన చనిపోవద్దనియు, శిలువలో శ్రమపడొద్దనియు, ఇతనికి బాధ కలగద్దనియు భయపడ కూర్చో. ఏమి కాకుండా ఉన్నాడని నేనేం చేశా? నా ప్రేమను కుమ్మరించి పోసా. బట్ దట్ ట్రిక్, అదో ట్రిక్. అది సాతాను పన్నాగం. ఏ పన్నాగము? ఇక్కడ శిలువ మరణ రక్త ప్రోక్షణ జరిగితే వీడి పని అయిపోతుంది. ఇది జరగకుండా ఉండడానికి ప్రేమ అనే ముసుగులో సాతాను ట్రిక్స్ ప్లే చేస్తాడు. ప్రేమ కనబడుతున్న ప్రతి చోట నువ్వు నిజంగానే గనక ఇది నిజమే అనుకునేరు. వర్తమానంలో కూడా ప్రవక్త గారు కూడా ప్రారంభ దినాల్లో పరిశుద్ధాత్మ బాప్తిజానికి గుర్తు ప్రేమ అన్నాడు. కరెక్టేనా? లవ్ ఇస్ అ టోకెన్ ఫర్ ద బాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్ అన్నాడు. తర్వాత అంటాడు లార్డ్ స్ట్రైటెన్ మీ అప్. ప్రభు నన్ను సరిచేశాడు. ప్రేమ కాదు గుర్తు, వాక్యము వర్తమానమే గుర్తు. నువ్వు వర్తమానాన్ని వర్తమానంగా తీసుకుంటున్నావా? ప్రవక్త చెప్పింది చెప్పినట్టుగా తీసుకుంటున్నావా? దాని ప్రకారం నడుస్తున్నావా? ఇదే నీ గుర్తు. ప్రేమను గుర్తా? ప్రేమను గుర్తుగా పెట్టాలంటే మనకంటే బాగా ప్రేమ కలిగిన అన్యజనులు చాలామంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కోసం ప్రాణాలు దిగిచ్చారు. చెగువేర స్టోరీ తెలుసా? తన ప్రాంతంకి వెళ్ళి పోరాడే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మనం కూడా చేయలేదు అట్టగా? ఎస్ఆర్నో? అట్లా ప్రాణాలు తెగించి పోగొట్టుకున్నటువంటి ప్రేమను చూపిన వ్యక్తులు ఉన్నారు. కానీ ప్రేమ కాదు గుర్తు. వాడు ప్లే చేసే ట్రిక్స్ చూడాలా. ఇప్పుడు ఆ సమయంలో పక్కన వేరే శిష్యులు ఇస్తే ఏమనుకుంటారు? ఇదిరా మనం ఉండాల్సిన ప్రేమ. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఆయన చనిపోబోతున్నాను అంటుంటే మనం ఎవరమన్నా వద్దన్నామరా? పేతురు ఒక్కడే వద్దన్నాడు, అవునా కదా? కానీ దేవుడు అంటాడు సాతానా ఓ చూసేవాడిగా అనిపిస్తుంది. ఈయన ప్రేమ చూపించినా తిడతాడు ఈయన. కరెక్టేనా? ఇంత ప్రేమ చూపిస్తే తిడతాడు ఏంది ఈయన? ట్రిక్స్ ఆఫ్ డెవిల్ని కనిపెట్టడంలోనే విజయం ఆధారపడి అన్ని చోట్ల అదే జరిగింది. సాతాను గాడు ఇలాగే ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు. ఆలోచించండి, క్రీస్తు వారినే ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళడానికంటే మునిపే ఈ యొక్క ప్రయత్నం జరిగింది. కరెక్టేనా? మంచి వినాలా? గెత్సెమనే కొంచెం పోయిన వారని చెప్పిన జ్ఞాపకం ఉందా? ఆయన నా శరీరం తిన్న రక్తం త్రాగు అనే దినం మొదలుకొని ఆయన 3వ ఏడు పరిచర్య ప్రారంభమైంది. కరెక్టేనా? అప్పటి నుంచే కదా శిష్యులందరూ వెళ్ళిపోయి పారిపోయింది. కానీ గెత్సెమనే అనుభవాలు ఎవరు కాపీ కొట్టలేరని చెప్పబడ్డాయి. దానికి వెళ్ళడానికంటే మునిపే ఆయన అంటాడు ఏమని? ఇది నీకు దూరం అగును గాక, నువ్వు వెళ్ళకుందువు గాక. ఎస్ఆర్నో? ఇది నువ్వు చేయకుందువు గాక. ఎస్ఆర్నో? అంతేనా కదా? వీళ్ళు ఎప్పటికైనా తిరిగి రావాల్సిందే. నా మాట మీరు వింటున్నారా?
చిన్న చిన్న ట్రిక్స్కి కూడా పడిపోయే వ్యక్తులు ఉన్నప్పుడు ఆశ్చర్యం బాధ కలుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తిని గురించి మరో వ్యక్తి ఏదైనా చెప్తే నమ్మేస్తారా? వాక్యంతో పరిశీలించొద్దు. మనకున్న ఏకైక వడపోత సాధనం పాస్టర్ కాదు, వాక్యం. ఈ వడపోత సాధనంతో మనం కొలిచి చూసుకోవాల్సిన చోట దీన్ని పక్కన పెట్టేశాం. ఆయన చెప్పినట్టు కరెక్టే, ఆయన మాట్లాడినట్టు సత్యమే అని ఎక్కడో మన యొక్క వడపోత సాధనాన్ని మనుషులకు అప్పచెప్పేసేసాం. చిన్న చిన్న ట్రిక్స్కి పడిపోతూ ఉంటే సాధారణంగా కూడా పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది కదా. ఏదో మాస్టర్ ప్లాన్ వేసి పడేద్దామని కూడా లేదు. ఉత్తైన పడిపోతున్నారు, చిన్న చిన్న మాటలకే పడిపోతున్నారు. ఇలాంటి చోట ఎట్లా ఓవర్కమర్స్గా నిలబడగలుగుతారు? ఇప్పుడు నిజంగా చెప్పండి, ఈ 7 ముద్రల గ్రంథాన్ని ఒకసారి మంచి పరిశీలన చేయండి. చేసినప్పుడు దుష్టుడు, సాతాను, అపవాది అన్ని జనుల గుండా రాలేవాడు. వాడు వచ్చింది ఎట్లాగా? దేవుని పిల్లలము అనుకుంటూనే, దేవుడి ప్రజలలోనే, భక్తి అనే ముసుగులోనే, వెలుగుదూత వేషం వేసుకునే దానిలో నుంచి వచ్చేవాడు కార్యాలు చేస్తాడు వాడు. కరెక్టేనా? ఇప్పుడు మనల్ని పడేసేది ఎట్లా పడేస్తాడు? వాడు మనల్ని పడేయడానికి కూడా వాడు చేసే కార్యం అదే. ఎక్కడి నుంచి అన్యజనుల నుంచి రాడు. నీ బంధువుల నుంచి వచ్చే శ్రమ కన్నా నీ సంఘంలో నుంచి వచ్చేటువంటి వాడి దాడే ఎక్కువ, వాడి పన్నగాలే ఎక్కువ. ఇగో దీన్ని ఎప్పటిదప్పుడు కనిపెడుతూ ఉండాలి. దీన్ని కనిపెట్టడంలో కనుక మనం జాప్యం చేశామా ఈ ఉచ్చులకు ఖచ్చితంగా పడిపోతాం. తర్వాత నిలబడలేము కూడా. నా మాట వింటున్నారా? తర్వాత నిలబడుట ఏనుడు కూడా అసాధ్యంగా మార్చబడుతుంది. కానీ గ్రంథాలు తిన్నారు, మర్మాలు తెలుసుకున్నారు. ఎలాంటి మర్మాలు తెలుసా? ఈ ప్రపంచంలోనే క్రైస్తవులు ఎవరికి తెలియని మర్మాలు నిలబడేవి ఈ రోజున వధువుకి. ఇంత తెలిసారు కానీ చిన్న చిన్న పన్నాగాలు చేయించలేకపోతున్నారు. కరెక్టేనా మనం మాట్లాడుతున్నది? చిన్న చిన్న పన్నాగాలు, దుష్టుడు పన్నే చిన్న చిన్న పన్నాగాలు తెలుసుకోలేకపోతా ఉన్నారు. ఒక దిక్కు ప్రార్థనకి వెళ్ళాలా, లేదా పెళ్ళికి వెళ్ళాలా, ఒకటి ప్రార్థనకి వెళ్ళాలా, ఫంక్షన్ ఓకే అది కూడా ఒకటే. సరే నీకోసం 2. పెళ్ళికి వెళ్ళాలా, చావుకి వెళ్ళాలా, గాడ్ బ్లెస్ యూ. పెళ్ళికి వెళ్ళాలా, డ్యూటీకి వెళ్ళాలా, పెళ్ళికి వెళ్ళాలా. అప్పటిదాకా వ్యాపారం డల్ నడుస్తుంది. కరెక్ట్ ప్రార్థన కట్టే జయ్యం లేచిపోతుంది. కరెక్టే? అంటే ఏది ఉచ్చో ఏది సాతాను గడి యొక్క పన్నామో గుర్తుపట్టలేకపోతున్నారు. చూసారా? బాధాకరమైన విషయం. మరణించే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కలిసి ప్రాణాపించుట, వారిని ఆదరించడం మంచిదే. కానీ వాక్యం చెప్పలేదా? మృతులు పాతి పెట్టుకుంటారుగా. మన పని మనం చేసుకోవాలి. మన పని తర్వాత వారి పని వైపు అడుగులు వేయాలి. అయినా సరే ఆ ఉచ్చులో, ఆ పన్నాగంలో పడిపోయిన ఎంటైమ్ మెసేజ్ నోటికి మధురంగానే స్థాయి దాటిన క్రైస్తవుల సంఖ్య చాలా పెద్దది. చిన్న చిన్న వాటికి ఏమో ఆ రోజున నువ్వు నేరుగా వచ్చి కూర్చుంటే ఆ డైరెక్ట్గా అందించబడేటువంటి ఆ నేరుగా వచ్చే ప్రత్యక్షత ద్వారా, అభిషేకం ద్వారా ఏం మార్పు చెందదో మన జీవితం మనకు తెలియదుగా. ఎస్ సార్, ప్రాధాన్యతలో ఉంటుంది. వాడు చేసే ప్రతి పన్నాగం ఉచ్చును గమనించుటయే ఓవర్కమ్ చేయుట, దాన్ని చూచుటయే జయించుట. ఆమెన్. అది ఏదైనా సరే వాడి పన్నాగం ఎలా జరుగుతుందో చూడగలగాల. అయ్యా మంచిగా వినాలి. నేను కాసేపు మిమ్మల్ని పక్కన పెడుతున్నా, స్త్రీలతో మాట్లాడతలేదు, కాసేపు పురుషులతో మాట్లాడతాను. అయ్యా మీకోసం ప్రవక్త గారు ఒక మాట చెప్పారయ్యా, మన కోసం అని చెప్పాలా. మన కోసం ప్రవక్త గారు ఒక మాట చెప్పారు. ఏంటో తెలుసా? చూడండి, మ్యారేజ్ అండ్ డివోర్స్. (65-0221M) దాని 109వ పేరా. There is nothing designed to be so deceitful as a woman that's deceitful. మోసం చేయడంలో అత్యంత అద్భుతంగా తయారు చేయబడిన రీతిలో స్త్రీ కంటే గొప్పదైన సృష్టి లేదు. ఏంటది? వాళ్ళు ఏమన్నా చెప్పండి అయ్యా. దేని విషయంలో? మోసం చేయడంలో. ఎందుకంటే మీకు తెలుసా ఏసెస్ అంటారు. ఏసెస్ అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 10 బాణాలు ఉన్నాయి, కానీ ఆ 10 బాణాల్లో ఒక బాణం స్పెషల్. అదేంటంటే అది వేస్తుంటే నార్మల్గా వెళ్ళి కూర్చోదు, వెళ్ళి కూర్చు ఠమానం పేలుతుంది. దాన్ని మిగిలిన బాణంతో పోలిసి ఏమంటారు? దాన్ని ఏస్ వెపన్ అంటారు. ప్రవక్త చెప్పిన మాట ఏస్ వెపన్. ఏస్ వెపన్ అంటే ఉన్న ఆయుధాలన్నిట్లలో బలమైనది, శక్తివంతమైన అర్థం.
సాతానుగాడు పన్నే ఉచ్చులలో పన్నాగల ట్రిక్స్లలో అత్యంత గొప్పదైన ట్రిక్ ఏదో తెలుసా? స్త్రీ. అందుకే ఆయన అంటాడు ఇట్ ఈస్ డిజైన్డ్, అది తయారు చేయబడింది అలాగున. ఎలా? టు బి సో డిసీట్ఫుల్, ఎంత మోసకరంగా ఉండాలని తయారు చేయబడింది అంటే దానికంటే మోసకరమైన ఇంకోటి కనబడనంతగా ఉంది అక్కడ. ఆయన అంటాడు దెర్ కెనాట్ బి నథింగ్ ఎల్స్, అసలు అంతకుమించి వేరేది లేదు అక్కడ. దెర్ ఈజ్ నథింగ్ మేడ్ టు బి దట్ వే, ఆ రీతిలో ఉండాలని తయారు చేయబడింది ఇంకొకటి లేదు. తర్వాత Also, మరియు there is nothing that can be so easily deceived as a woman. ఏంటది? ఏం తెలుగులో ఉందా వర్తమానం? చదవండి, ఉంటే చదవచ్చుగా. చదవండి, అందరు చక్కగా అర్థమవుతుంది. మోసపూరితంగా ఉన్నట్టు ఉమ్. స్త్రీ వలె అంత మోసపూరితంగా ఉన్నట్లు ఏది రూపించబడలేదు. ఏంటది? మోసపూరితమైన స్త్రీ ఉన్నట్టే నువ్వు దేని చేత, ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలో 90% అవే ఉన్నాయి. మీరు విన్నారా? సువార్త ప్రకటించినప్పుడు, వర్తమానం ప్రకటించినప్పుడు పడిపోయిన వాళ్ళ యొక్క స్థితిగతుల్లో సాతాను పన్నిన ఉచ్చులు పన్నాగాల్లో ఇది అత్యంత ప్రధానమైన మార్గం. ఇది ఏంటి అంటే అంటాడు, ఏది? మోసపూరితంగా తయారు చేయబడిన ఒక స్త్రీ. తర్వాత వేరే ఏది అట్లు ఉండజాలదు, వేరేది ఏది అట్లా ఉండజాలదు, ఏది కూడా ఆ విధంగా ఉండటకు నిర్మాణం చేయబడలేదు. అలాగే ఒక స్త్రీ వలె అంత సులువుగా మోసపరచబడేది కూడా ఏదీ లేదు. అంత ఈజీగా మోసపోయేది స్త్రీయే, పురుషుడు మోసపోడు. కరెక్టేనా? తర్వాత ఇప్పుడు పతనము, ఆదిలో జరిగిన ఆ పతనమే ఈ వివరణ సత్యమని రుజువు చేస్తుంది. దీనికి రుజువుగా ఆది కాండంలో జరిగినటువంటి ఆదాము అవ్వల సర్పం మధ్యలో జరిగిన ఆ సందర్భాన్ని చూపిస్తాను. అంటాడు ఆది అన్న అసలైన సృష్టిలో ఆమె లేదు, ఆదిలో ఆమె ఆదాములో ఉన్నది. ఎస్. కానీ తనకు తానుగా ఒక ఆడదానిగా లేదు, ఆమె ఒక ఉప ఉత్పత్తిగా చేయబడింది. షీ వాస్ ఎ బై ప్రొడక్ట్. ఇప్పుడు ఒక స్త్రీ అంత సులువుగా మోసపరచబడేది ఏదీను నిర్మాణం చేయబడలేదు. ఇది సులువుగా మోసపరిచేది, సులువుగా మోసపరచబడేది. సులువుగా మోసపరచబడేది ఎవరు? తనకు తాను. సులువుగా మోసపరిచేది ఎవరిని? పురుషుణ్ణి. అయ్యా, పురుషుణ్ణి. తర్వాత ఒక స్త్రీ అంత నీచంగా దిగజారునట్లు చేయబడినది లేదా ఆ విధంగా దిగజారున్నది ఏదీ లేదు. ఇప్పుడు ఆలోచించండి, సృష్టి అంతటిలోనూ ఒక స్త్రీ అంత నీచంగా దిగజారున్నది ఏదీ నిర్మాణం చేయబడలేదు. లోకంలో ఉన్న దేనికంటేనూ సులువుగా ఒక పురుషుని హృదయాన్ని ముక్కలుగా చీల్చగలిగేది ఆమెనే. ఏదో తెలుసా? బయట ఒక సామెత ఉంటుంది, ఏంటది? రాజు ఇంకా చెప్పండి, పర్వాలే. బైబిల్లో ఉన్న వాక్య ప్రకారం మాట్లాడుతూ ఉన్నాం మనం. ఏంటది? రాజు ఓ దాన్ని చెప్పడానికి సిగ్గుపడుతున్నారా? స్త్రీ వల్ల రాజ్యాలు పోయేదన్నానికే. నేను అదిగా చెప్పేది, ఎంతటి వారైనా కాంతాదాసులే అని ఒక సామెత. కరెక్టేనా? అది ఎంతటోడైనా కాంతాదాసుడే అని చెప్పబడతాడు. ప్రవక్త చెప్తున్నాడు, ఒకటి హృదయాన్ని పిచ్చి పిచ్చిగా ముక్కలు చేయగలిగేటువంటి సాతానుగాడి యొక్క అత్యంత ప్రధానమైన ఆయుధమైన ఉచ్చు పన్నాగం ఏది? స్త్రీ. ఈ ఒక్కదాన్ని ముట్టకుండా తప్పించుకొని తిరిగితే చాలు, వాడి సగం జీవితం బాగుపడ్డట్టే. సగమేది 90% బాగుపడ్డట్టే వాడి జీవితంలో విజయం. అందుకే ఈ విషయాన్ని పౌలు గారు బాగా గుర్తుపట్టి ముట్టకుండా మేలయ్యో ఏమంటాడైనా, మీకు వీలుంటే నాలాగే పెళ్లి చేసుకోకుండా ఉండండి. ఆయనకు తెలుసు వాస్తవమేనా? బాధితుడు ఒకటి సార్, అందరూ బాధితులే బ్రదర్. ఇదేదో బయట కనబడే మేకపోతే కాదు మిరియాలే. అందరూ బాధల్లో, బంధనాల్లో, బాధ్యతల్లో ఎవరు బయటపడరు. తర్వాత వ్యక్తిగత రహస్యంగా అడిగి చెప్తారు. మీరు కూడా అంతే అనుకోండి కాసేపు అట్లాగా. కానీ నిజంగానే సాతాను గడి యొక్క ఉచ్చులో పన్నాగల్లో అత్యంత బలంగా వాడబడేది అదే. వివాహానికి ముందైనా సరే, వివాహానికి తర్వాత అయినా సరే, ఎప్పుడైనా సరే అత్యంత అకలా వికలంగా పురుషుణ్ణి నాశనం చేసేది అదే. అందుకే ప్రవక్త గారు కూడా 3 ప్రధానమైన విషయాలు చెప్పారు కదా. ఒకటి మనీ, ఫేమ్, ఉమెన్. ఈ 3 జోలికి అస్సలు పోకూడదు. ఏ సేవకుడు, ఏ పురుషుడు వీడి జోలికి పోకూడదు. మనీ వెనకబడ్డా అవుట్, ఫేమ్ కీర్తి వెనకాల పడ్డా, నా కీర్తిని కాపాడుకోవాలని కూడా అవుట్, స్త్రీ వెనకాల పడ్డా అవుట్. ఆ సేవలు నిలబడవు, ఆ భక్తి నిలబడదు, ఆ కుటుంబం నిలబడదు. దాన్ని దేవుడు ప్రవక్తించాడు. ఇంత భయంకరంగా ఈజీగా సులువుగా మోసపోయేది, సులువుగా మోసపరిచేది కూడా స్త్రీయే.
ఎస్ఆర్నో ఎస్ఆర్నో అంతేనా కదా? ఇది కొన్ని చెప్పాలనుకుంటే కానీ బాగోదు. చలో ఇంకొంచెం ముందుకు రండి. దేవుడికి స్త్రీ 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 అంటే పక్కల గురించి అనుకునేది కాదు, ఇంట్లోనే విత్తిందా. అయ్యా ఒక మాట చెప్పండి, మంచి విధాల ఒక ప్రశ్న అడుగుతా. ఎవరికి ఇది యవనస్తులకు కాదు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి అడుగుతున్నా. మీరు వివాహం అయిన తర్వాత మీరు బాగా కోప్పడ్డానికి, కోపంలో పటపట పళ్ళు వరకు ప్రార్థన చేసుకోకుండా పడుకోవడానికి అత్యధిక కారణం ఎవరయ్యా? అమ్మ గుర్తుపెట్టుకున్నాము. చూసారా ఎట్లా తయారయ్యారో? మళ్ళీ తర్వాత ఎన్నిసార్లు అన్నారమ్మ ఇల్లు నీ వల్ల నేను ఇట్లా అన్నారా ఎప్పుడన్నా? చూసారా ప్రవక్త చెప్తున్న మాట అది. సులువుగా పడేస్తారు, అత్యంత సులువుగా. ఎక్కువగా పన్నగలు అక్కర్లే, ఏం అక్కర్లే. నేను తినపో అంటే జాలిగా ఇల్లంతా చిందర వందరే, అంతేనా కదా? ప్రవక్త అంటాడు అంత సులువుగా పడేస్తారా? మళ్ళీ నిన్ను పడేయడము వేరే సంఘశాఖ పాస్టర్తో కూడా కాదు, ఎంటెంఎస్ఏ పాస్టర్తో కూడా కాదు, ఇంట్లో ఉన్న ఆవిడతో అవుతుంది. నిజమయ్యా, నేను ముక్కలు ముక్కలు చేయగలుగుతుంది. నీకు ప్రశాంతత లేని నిద్ర లేని రాత్రులు గడపగించగలుగుతుంది. మీతో వాళ్ళు ఎవరితో కాదు, మళ్ళీ మొత్తం ఒక దేశం నీకు ఎదురుగా సరే గురుగొట్టి పంటావు, కానీ ఇంట్లో పోరుంటే ఏం చేయలేవయ్యా నువ్వు. అంత భయంకరమైన విషయం. పర్వతం అంటాడు చాలా సులువుగా, అంత సులువుగానా? ఖచ్చితంగా. ఎస్ఆర్ పెళ్లి రోజులు మర్చిపోతే కూడా యుద్ధాలే కొన్ని ఇళ్ళల్లో, కరెక్టే కదా? అంత సులువుగా జరుగుతూ ఉంటాయి. వచ్చాడు ఆ చక్కని చిన్న భార్య వేరొక పురుషునితో బయట తిరగడం ప్రారంభించిందంటే చాలు, అతడు అతని పిల్లలతో అక్కడ కూర్చునేటను అతని కన్నుల నుండి కన్నీళ్లు కారటాన్ని చూస్తాము. ఆమె ఆ విధంగా చేయబడినది. చాలు జాగ్రత్తగా గమనించండి. సాతాను పన్నేటువంటి పన్నాగాల ఉచ్చులలో అత్యంత భయంకరంగా వాడబడే స్త్రీ అన్ని చోట్ల. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది ఎంత దూరంగా, మొత్తం దూరంగా పెట్టేసేయాలి అన్ని విషయాలలో. అందుకే మీరు పరిశుద్ధ గ్రంథాలు చూడండి, రాజులు, రాజ్యాలు, యుద్ధాలు ఎక్కడ ఓడిపోయినటువంటి దావీదు, సొలొమోన్ పాపం ఆ వారసత్వాన్ని కొనసాగించాడు. ఆయన ఇంకా ఆ దొరగారు ఎక్కడ ఓడిపోలే. జ్ఞానవంతుడు, తెలివిమంతుడు, ఎంత తెలియగలడు. సామెతల గ్రంథాలు రాస్తాడు ఆయన, ప్రసంగి గ్రంథాలు రాస్తాడు, జీవిత సత్యాలు రాస్తాడు. తెలిసి అది గుంట తెలిసి పడ్డాడు. మామూలుగా పల్లె 1000 గుంటల్లో పడ్డాడు ఆయన. సార్ అంటే సొలొమోన్ కంటే ఇప్పుడున్న ఈ విమోచన గ్రంథ జ్ఞానాన్ని పక్కన పెడితే, ఇది కాకుండా చూస్తే మనకంటే బాగా తెలియగలడు సొలొమోన్ కదా. ఈ వర్తమాన ప్రత్యక్షతలు కాకుండా చూస్తే మనకన్నా చాలా వివేచన, చాలా జ్ఞానం ఆయనకి. అంత జ్ఞానములోనే పడ్డాడు. దేనివల్ల అంటే ఏమై ఉండొచ్చు అక్కడ? ఆయన జ్ఞానం సరిపోలేదా? ఆయన ఆధిపత్యం సరిపోలేదా? రాజ్యాధికారం నిలబెట్టలేకపోయిందా? అరే బుద్ధి కలిగినోడు ఒక్కడే, అమ్మా నాకు దేవుడు భయం ఉంది, నేను తర్వాలేనని చెప్పి పక్కన కూర్చుంటాడు. జాకోబులాగా, ఎవరిలాగా? యోసేపులాగా పక్కన కూర్చొని పారిపోగలుగుతాడు. అతడు తెలిసి ఈ కథ ఏందో. ఇది ఎప్పటికైనా సరే నన్ను పూర్తిగా చంపేసేదన్న విషయం తెలుసు. ఈ బలహీనతను గట్టిగా పట్టుకోగలగాల. బ్రహ్మం గారి జీవితంలో కూడా ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండేది, గుర్తుందా? ఇస్తారనో ఏం చేసింది? సాతానుగాడు ఎట్టయినా ఈ పిల్లోడు పడతలేడు, ఈ ప్రవక్తను ఎట్టైనా పడేయాలా, నేరుగా స్మోకింగ్ వాడు చేస్తాడా చేయడు. ఏం చేశాడు? ఈ స్త్రీని వాడుకొని, సిస్సి ఆడంగితనం కలిగిన వాడా, నువ్వు తాగకపోతే నువ్వు నిజంగానే సిస్సివే అని రోషము లేపినట్టుగా పోయి పట్టుకొని ఇక ఆల్మోస్ట్ అయిపోయేది పత. మళ్ళీ దూత చేత ఆపబడ్డాడు. ఈయన అంటే చుట్టుపక్కల దోస్తులు ఎవరు లేకపోయినా, ఆయన వాడు ఎవడు ప్రేరేపించకపోయేవాడా, అయినా అందరి దగ్గర నుంచి వచ్చిన శోధన చేయించగలిగాడు. కానీ స్త్రీ నుంచి వచ్చే శోధనలో చివరికి ఆ కార్యము చేసే స్థాయి వరకు వెళ్ళాడు. కృపచేత దూత చేత ఆపబడ్డాడు. ప్రవక్తలకైనాను సరే ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉచ్చు, కరెక్టేనా? అందుకే దేవుడు ప్రవక్త అంటాడు అత్యంత సులువుగా పడేస్తుంది, అత్యంత సులువుగా మోసపోతుంది కూడా, కరెక్టేనా? మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి పురుషుడు స్త్రీల విషయంలో వాళ్ళ మాట వినాలా వద్దా? వినాలా వినకూడదా? అయ్యా మీ స్త్రీల మాట మీరు వింటారా వినరా? అయ్యా అన్నీ వినడమే,
అన్నీ ఇట్లా వినడమే, వాక్యానుసారం మీద మధ్యలో ఆగడము, వాక్యంలో మీద వెళ్ళిపోవడము, అంతే. అన్నిటికీ కొట్టుడే. మీరు వింటున్నారా? మావిడ ఎప్పుడగా అంటది, దేనికి అసలు నో అనవే అంటది. అన్నిటికి ఓకే ఓకే ఓకే, అన్నిటికీ ఓకే అంట. నేను ఏది లేఖనానుసారంగా చక్కగా ఉంటుందో అది మధ్యలో ఉండి కార్యం జరుగుతుంది, ఏది సరిగ్గా అనిపించదో ఇది వెళ్ళిపోతుంది. నో అనే పదాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. సక్సెస్ఫుల్ మ్యారేజ్కి అదే స్టోరీ. నో, కాదు, కూడదు ఎప్పుడు ఉండొద్దు. అండి పలానా తెచ్చుకుందాం అనుకున్నారా, సరే సరే. లేదనొద్దు, కాదు కూడదు అనొద్దు, సరే అవును, అక్కడే సక్సెస్ ఉంటుంది. ఎట్టాగో లేట్ అవుతుంది అనుకో, అది రాదనుకో, విజయం ప్రాథమికంగా వచ్చే విజయం అక్కడే. ఏమనాలా, సరే సరే ఓకే ఓకే, అక్కడే సంతోషపడిపోతారు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఏ రకమైన కారణం అంటే, ఒక కాపరికైనా సరే ఈ విషయంలో చక్కగా వెళ్ళకపోతే సేవకు అనర్హుడు అని చెప్పబడే పెద్ద కారణం ఇది. అంటే దేవుడు దీని అంత సీరియస్గా తీసుకుంటున్నాడు. ఒక యజమాని తన భార్యను, తన కుటుంబాన్ని ఏ స్థాయిలో ఏలుటను దేవుడు ఎంత తీవ్రతతో చూస్తున్నాడు చూడండి. సేవకే అనర్హత, సంఘ పెద్దగా ఉండడానికి కానీ, 5 పరిచారిక వర్గాలు కాకుండా 5 మ్యాన్మేడ్ ఆఫీస్లో కూడా ఏ వర్గంలో ఉండడానికైనా సరే ఇగో ఈ అర్హత ఉంటేనే రావాలి. అగో ఆ స్థాయిలో చూస్తున్నటువంటి కారణం అది. ఎందుకంటే చక్కగా సాగుద్ది. నేను కొంతమంది పాస్టర్లను చూశాను, నాకు విశ్వాసలే చెప్పారు కొంతమంది, మా పాస్టర్ అలా భార్య చెప్పినట్టు వింటాడు, ఈ మాట అన్న వాళ్ళు ఉన్నారు. నేను ఎందుకు అలా జరిగింది అంటే, నీకు వర్తమానంలో దేవుడు ముందు హెచ్చరించలేదా? అసలు ఏ విషయంలోనైనా సరే వాక్యాన్ని దాటినప్పుడు నీ భాగస్వామిని నియంత్రించాలని, మరీ ప్రాముఖ్యంగా సంఘాన్ని నడిపించే విధానంలో స్త్రీ పాత్ర చాలా కురచగానే ఉంచాలదండి, చాలా కురచగానే ఉంచాలి. నాకు ఇవ్వబడిన పరిచర్యలో నాకు సాటైన సహాయంగానే ఉంటుంది, కానీ ఆమె పాస్టర్ అమ్మ అవ్వదు. అవునా? మొన్న మధ్యలో చెప్పిన పాస్టర్ అమ్మ అంటే ఎవరు? పాస్టర్ వాళ్ళ అమ్మ. విచ్చినారా? పాస్టర్ అమ్మ ఎవరు? పాస్టర్ వాళ్ళ అమ్మ, పాస్టర్ అమ్మ. ఈమె పాస్టర్ వాళ్ళ భార్య. మీరు ఎవరమ్మా అంటే పాస్టర్ భార్య అని చెప్పుకోవాలా. పాస్టర్ అమ్మ అన్నది అనుకోండి, అబ్బా ఇంత చిన్న వయసు అంత పెద్ద అయినా అనాలా. అప్పుడు కానీ మారరు, లేకపోతే ఇల్లు. అంతేనా కదా? వీళ్ళు పాస్టర్ భార్య, వాళ్ళు పాస్టర్ అమ్మ, అట్టగే పిలవాల. ఇవ్వబడిన పరిచయలో సాటి అయిన సహాయంగా మరొక కోణం గుండా పనిచేయడానికే కానీ వాళ్ళు ఈ పరిచర్యలో తమ అధికార భాగాన్ని తీసుకోరు, పరిచార భాగాన్ని తీసుకుంటారు. కరెక్టేనా? పరిచార భాగాన్ని మోయాలే కానీ పరిచర్య భాగాన్ని మోయకూడదు, వాక్య భాగాన్ని మోయకూడదు, అధికార భాగాన్ని తీసుకోకూడదు. వారి పాత్ర అంతే. వారి సంఘంలో కూర్చుంటే వారి విశ్వాసంలాగే ముందుకు సాగాల. అంతేనా కదా? ఎస్ఆర్నో అక్కడ అదే అంటాడు దేవుడు ప్రవక్త. కొంచెం ముందుకు చదవండి, చదువు. ఆమె వలె నిర్మాణం చేయబడినది ఏదైనా లేదా ఆమె దిగజారేంత క్రిందకు దిగజారే ఏ పంది అయినా, ఏ కుక్క అయినా, ఏ ఇతర జంతువైనా లేదు. ఇప్పుడు అది సత్యము. ఈ మాట వింటుంటే స్త్రీలకు కొద్దిగా బాధాకరంగా అనిపించవచ్చు, కొద్ది మనసు గాయం కలగవచ్చు. కానీ ఆయన మాట్లాడేది ఎవరి గురించి తెలుసా? కొత్తగా జన్మించబడని స్త్రీల గురించి. ఆమె అనొచ్చుగా, కొద్దిగా పాపం ఉత్తేజ పరిస్థితి పడతలే. ఆయన అనేది ఎవరైతే నూతన జీవాన్ని పొందుకోరో, కొత్తగా వారు దేవుని యొక్క రక్షణలో జన్మించబడకుండా ఉంటారో వారిని గురించి మాట్లాడుతున్నాడు. కానీ దేవుడి యొక్క నామంలో రక్షించబడిన స్త్రీల గురించి చెప్పినటువంటి ప్రత్యేకమైన వచనాలు ఉంటాయి. చాలా గొప్పగా ఉన్నతంగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడితే మోషే తల్లితో పోలుస్తాడైనా, అసలు సుజన్న వెస్లీతో పోలుస్తాడైనా. వీరందరూ ఉన్నతంగా పోల్చబడ్డ స్త్రీలు వాళ్ళంతా. ఎలా? దేవుడిలో గుణవతి అయిన భార్యగా బలంగా వాడబడిన వారు, కానీ రక్షణలు లేక వాక్య ప్రకారంగా జరగక ఎవరైతే ముందుకు సాగుతారో వీరందరూ కూడా ఖచ్చితంగా సాతానుగాడు మీరు వింటున్నటువంటి ఆ తీపికరమైన మధురకరమైనటువంటి వాక్యాలను మీలో మిళితం కాకుండా ఉంచుటకై మిమ్మల్ని పడేయడానికి పన్నుతున్న పన్నాగాలు ఉచ్చుల్లో భాగాలే. ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, వారందరూ కూడా భాగాలే. ఆమేన్. సరే, అయితే ఇక్కడ ఈ ఓవర్కమింగ్లో వాడు పన్నే ఉచ్చుల్లో పన్నాగాల్లో ఇంకొంచెం ముందుకెళ్తాను చూడండి. ఒక వ్యక్తి ఓవర్కమ్ అవ్వడానికి అవ్వకపోవడానికి కొన్ని కారణాలు చెప్తాడు ప్రవక్త. మంచి వినాలి. ఇక్కడ మళ్ళీ మూఢనమ్మకాల వైపు పడిపోకుండా జాగ్రత్త పడండి. ఒక వ్యక్తి అది ఓవర్కమ్ అవ్వడానికి, జయించలేకపోవడానికి కొన్ని కారణాలు చెప్తాడు. ఆయన చెప్పే కారణం ఏందో చూడండి, విచిత్రంగా ఉంటుంది.
64-0830 M. (64-0830 M). దాంట్లో 60 పేరు చూడండి. 60. The first thing, మొదటి విషయము, I went to that person నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, and found their birthplace వారి జన్మస్థలాన్ని కనుగొన్నాను. and what sign that they were born under. ఇది 64లో చెప్తున్న వాక్యం, ఇది మంచిగా వినాలా. వారు ఏ గురుత కింద, ఏ సూచన కింద, ఇప్పుడు యేసుప్రభు వారు పుట్టినప్పుడు 3 నక్షత్రాలు కలిసి ఒక చోటుకు వచ్చాయి, కరెక్టేనా? బ్రహ్మం గారు జన్మించినప్పుడు అలాంటి కార్యమే జరిగింది. ఎస్ఆర్నో దాన్నే ప్రవక్త అంటాడు, మనము ఒక ప్రత్యేకమైన గుర్తు కింద, ప్రత్యేకమైన నక్షత్రముల సమూహాల వాటి యొక్క ఏమంటుందని అలైన్మెంట్ కింద పుడతామంటాడు ఆయన ఒక వ్యక్తిని గురించి మాట్లాడతానంటాడు. ఆ వ్యక్తి యొక్క జన్మస్థలానికి వెళ్ళాను, ఏ గుర్తు కింద పుట్టాడో చూస్తున్నాను అన్నాడు. ఇవెందుకు? ఒక వ్యక్తిని గురించి కనుగొనేప్పుడు ఏ స్థలంలో పుడితే ఏమి, ఒక వ్యక్తిని గురించి కనుక్కునేప్పుడు ఏ టైంలో పుట్టాడు, ఏ సూచన కింద, ఏ నక్షత్రాల సముదాయం కింద పుడుతున్నాడు అనే విషయాన్ని ఎందుకు అనుకుంటున్నాడు ఆయన? మంచిగా వినాలా. తర్వాత ఇంకొచ్చి చదవండి. దీనివల్ల వారి జన్మ ఏమై ఉన్నదో చెప్పగలిగేది అన్నాడు ఆయన. ఇది ఓన్లీ బ్రహ్మం గారికి క్రీస్తుకైనా మనకు కూడా ఉంటుందా? ఆయన అదే మాట్లాడుతున్నాడు, మనకు కూడా ఉంటుంది. కొంతమంది జన్మల్లోనే వారు ఓవర్కమ్ అవ్వడంలో, జయించలేకపోవడంలో వారి జన్మ స్థలమును, వారు ఏ నక్షత్రము కింద జన్మించి ఉన్నారో ఇవన్నీ కూడా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నాయి. జాగ్రత్త వినాలి. నేను ఇంకొంచెం స్పెసిఫిక్గా ముందుకెళ్తూ ఉంటాను కారణాల విషయంలో. ఇలాంటి చోట జన్మించడం వలన, ఇలాంటి సూచనల కింద, నక్షత్రాల కింద మనం పుట్టడం వలన వారి జన్మ ఏమైందో తెలుస్తుంది అంటాడు ఆయన. ఇంకొంచెం ముందుకు రండి. వారి యొక్క ప్రకృతి సంబంధమైన స్వభావ సిద్ధమైన ఉద్దేశాలు, వారి క్యారెక్టర్ అనేది అలాగూ ఉండడానికి వారు పుట్టిన స్థలము మరియు వారి యొక్క జన్మించబడిన ఆ నక్షత్రము దానికి కారణం అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఎందుకు ఈ కాలపతి ఇట్లాగే ఉన్నాడు, ఎందుకు షాలంబర్ ఇట్లాగే ఉన్నారు, నేను ఎందుకు ఇలానే ఉన్నాను అంటే, నేను జన్మించిన స్థల ప్రభావము, నేను ఏ నక్షత్రం కింద, ఏ సూచన కింద పుట్టాను దాని ప్రభావం ఖచ్చితంగా నా స్వభావాల పైన పనిచేస్తుంది. నా మాట వింటున్నారా? ఎంత చెప్పినా ఇతను మారడే. ఎందుకు మారలేకపోతున్నాడు? అసలు ఆ స్వభావాన్ని, ఆ ప్రత్యేకతను అతను ఎందుకు అలా పట్టుకోగలిగాడు? ఈయనెందుకు ఆయనలా లేకపోయాడు, ఆయనెందుకు ఆయనలా లేకపోయారు, ఆయనెందుకు ఈయనలా ఉండలేకపోయారు? దేవుడు ప్రవక్త అంటాడు, అసలు ఒక వ్యక్తికి స్వభావ సిద్ధమైనటువంటి ఒక గుణలక్షణాలు, ఇదిగో ఈ గుణలక్షణాలు రావడానికంటే మునుపు, ఏదైతే మునుపు మనుష్యుల్లో ఉండే గుణలక్షణాలు ఉన్నావో, కొంతమందికి డబ్బు పిచ్చి, సార్ తిరుగుడు పిచ్చి, కొంతమంది పిసినారి, ఏదో కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణలక్షణాలు కలిగి ఉంటారు చూసారా? ఇవన్నిటికీ కూడా 2 కారణాలు అంటాడు ఆయన. ఒకటి వారి పుట్టిన స్థలము, వారి యొక్క నక్షత్ర సూచన, దాని కింద పుట్టిన దానివల్ల దాని ప్రభావం, వీటి వల్లే వారి న్యాచురల్, వారి ప్రకృతి సంబంధమైన స్వభావాలు వచ్చి ఏర్పడ్డాయి. అందుకే కొంతమంది వర్తమానం ప్రకటించుడు ఈజీగా అర్థం చేసుకొని ఒప్పుకుంటారు, కొంతమంది మొండితనాన్ని ప్రకటిస్తూ ఉంటారు, విపరీతమైన మొండితనాన్ని వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఎందుకది? వారు పుట్టిన స్థలం అలాంటిది, వారు జన్మించిన నక్షత్ర ఆ యొక్క సూచన లాంటిది. ఇది 63 ముందు 63 తర్వాతనా? గుర్తుపెట్టుకోండి స్టార్, ఎందుకంటే ఇది చెప్పాలా. మళ్ళీ ఒకప్పుడు చెప్పిన మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా అనుకునేది కాదు, ఇది 63 తర్వాత. జాగ్రత్త, తర్వాత చూడండి. కానీ ఎప్పుడైతే వారు మరలా నూతన జన్మ ఎప్పుడైతే పొందుతారో వారు మరొక స్వభావాన్ని పొందుకుంటారు. నా మాట వింటున్నారా? కొత్త జన్మ పొందుకోకపోవడం వల్ల కూడా ఆ పాత స్వభావాల విషయంలో విజయం రావట్లే. బ్రదర్, నేను ఎంతగానో ప్రయత్నం చేసిన, గెలవలేకపోతున్నానయ్యా, ప్రార్థనలు చేసా, ఉపవాసాలు చేశా, ఎందుకు ఆ స్వభావం పోవట్లేదయ్యా. 2 తల్లిదండ్రులు అత్యంత భయంకరంగా పాశవికంగా తిట్టుకుంటూ కొట్టుకుంటూ పెరుగుతున్న చోట పెరిగిన పిల్లోడు, వాడు కొత్తగా జన్మించేంత వరకు కూడా తాత్కాలికంగా అదిమి పెట్టబడతాయేమో కానీ ఎప్పటికైనా రోజు బూత్ జారుతుంది. కరెక్ట్ కదే?
వాక్యం చేత అదిమే పట్టబడతాడు. కానీ ఒకానొక సమయంలో భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా అదే గొడవ, అదే తీరు, అయ్యే చెడ్డ మాటలు బయటకు వస్తూ ఉంటాయి. దేన్ని బట్టి వచ్చింది? ఆ స్వభావం ఎందుకు జయించలేకపోయాడు? ఎన్నో వాక్యాలు విన్నాడుగా, ఎన్నో జయించాడుగా, ఎంతో మధురమైనటువంటి విషయాలను వాళ్ళు విన్నాడుగా, అయినా ఎందుకు జయించలేకపోయాడంటే అతడి యొక్క జన్మస్థలము, ఆ నక్షత్రము చాలా ప్రాముఖ్యం. దీన్ని మనం నియంత్రిస్తామా? నక్షత్రాన్ని నువ్వు నియంత్రించలేవు, నీతో కాదు. జన్మస్థలం నియంత్రించగలుగుతావా? జన్మస్థలం నియంత్రించగలుగుతారా? చేయొచ్చు కదయ్యా. యోసేపు, మరియా, చలో గాడిదకు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలా? ఎందుకని? ఆ బెత్లెహేం ప్రాంతానికి ఎందుకు వెళ్ళాలా? గాడ్ ఈజ్ డిసైడింగ్ హిస్ బర్త్ ప్లేస్. తన జన్మస్థలాన్ని నిర్దేశిస్తున్నాడు. బెత్లెహేములోనే ఎందుకు పుట్టాలా, అక్కడికే ఆ నక్షత్రం నడిపించాలా? దానికి కూడా వర్తమానం తెలుసా? ప్రవక్త చెప్పింది ఖచ్చితంగా చెప్తాడా? ఎగ్జాక్ట్లీ. వై లిటిల్ బెత్లెహేం, ఎందుకు ఆ చిన్న బెత్లెహేం అని వర్తమానం చెప్తాడు. అక్కడ ఎందుకు పుట్టాలా, ఆ బర్త్ ప్లేస్ ఎందుకు నియంత్రించాలా చెప్తా ఉంటాడు ఆయన. ఎస్, బర్త్ ప్లేస్ మనం చేయవచ్చు. ఎట్లా? ప్రభు కృపను బట్టి సరైన సమయం మనకు అనుకూలంగా ఉంటే చేయొచ్చు. నక్షత్రం నువ్వేం చేయలేవు. పుట్టేటప్పుడు ఒక దిక్కు భార్య నొప్పి నొప్పి ఆగుండా నక్షత్రం చూస్తున్నావు అంటవా? అప్పుడు ఏమంటుంది? నువ్వుంటే నేను పోయేస్తా అంటది. ఇక చేసేది ఏమి లేదు. ఇక నక్షత్రాన్ని నియంత్రించలేము, కానీ బర్త్ ప్లేస్ నియంత్రించవచ్చు. ఈ బర్త్ ప్లేస్ వల్ల కూడా వారిపైన ప్రభావాలు పనిచేస్తాయి అన్నాడు. ఎందుకంటే ఎవ్రీ ప్లేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పిరిట్. ప్రతి స్థలానికి ఒక ఆత్మ ఉంటుందిగా, కరెక్టేనా కదా? దానివల్ల ఆయన అంటాడు, బర్త్ ప్లేస్ని బట్టి, పుట్టించబడిన జన్మ నక్షత్రాలను బట్టి, దీన్ని బట్టి మళ్ళీ ఆయన హిందువులలో జన్మ నక్షత్రం లేరు. మీకు మీ మూల నక్షత్రం ఏంటి? మీ జన్మ నక్షత్రం ఏంటి అని అడుగుతారు తెలుసా? మీ గోత్రం ఏంటి అని అడుగుతారు. విచిత్రంగా ఉంటాయి అవన్నీ పేర్లు. మేము మా హిందువులు మాకు కూడా ఇవన్నీ ఉండేవి, అన్నీ బ్రెయిన్లో ఉన్నాయి. ఇప్పుడు చెప్తే బాగోదు, కానీ ఎన్ని చెప్తా ఉంటారు ఇవన్నీ. వీటి కింద వాటి ప్రభావాలు ఉంటాయని చెప్తారు. దీన్నే ప్రవక్త అంటాడు. దీని వలన ఓవర్కమింగ్లో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్ని వర్తమానాలు విన్నారయ్యా, అయినా కొన్ని స్వభావాలు పోవట్లేదు. కారణం ఏంటో తెలుసా? జన్మించబడిన స్థలము ఆ నక్షత్రమే కారణం. జయించకపోవడానికి మరో కారణం చెప్తాడు ప్రవక్త. ఇది బాగా తగులుతుంది, చూడండి. నెక్స్ట్ చూపిస్తాను. 62-0318 పలుకబడిన మాటే మూల విత్తనం. 218 పేరు చూడండి.